ఆకాష్. ఈరోజు మనము ప్రపంచంలోనే అత్యంత గొప్ప మేధావి, ప్రపంచవ్యాప్తంగా కొనియాడబడుతున్నటువంటి కార్ల్ మార్క్స్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటాం. ఎందుకు ఈయన అంత గొప్పవాడయ్యాడు అని మనం కనుక ఒకసారి చూస్తే, చరిత్ర పుటల్లో దీనికి వెళ్ళి చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే పెట్టుబడిదారి విధానం. అంటే పెట్టుబడిదారి విధానం అంటే ఏంటంటే ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళ పెట్టుబడిని ఉపయోగించి ఏ రకంగా ఉత్పత్తి చేస్తారు, దాని గురించి ఏ రకంగా కార్ల్ మార్క్స్ విశ్లేషించాడు అనే దాని మీదనే మనకు ఈ రోజు మొత్తం పాఠం ఉంది. ఎందుకు కార్ల్ మార్క్స్ ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందాడంటే దోపిడీ అనే దోపిడీ వ్యవస్థని యొక్క అంటే పెట్టుబడిదారి వ్యవస్థనే ఒక దోపిడీ వ్యవస్థ అని, ఆ దోపిడీ వ్యవస్థలో కార్మికుల యొక్క శ్రామిక ఫలాన్ని ఉత్పత్తిదారులు పెట్టుబడిదారులు దాన్ని తీసుకుంటారని, కాబట్టి ఒకవైపు మనకు ఎక్కువ సంపద, ఇంకొక వైపు కొన్ని కోట్ల మంది ప్రజలు పేదరికంలో ఉంటారనేది కార్ల్ మార్క్స్ గారు మనకు సిద్ధాంతీకరించారు. కాబట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో మనకు కమ్యూనిజము, మార్క్సిజము, లెనినిజము, మావోయిజము, నక్సలిజము ఇట్లా చాలా రకాలైనటువంటి విధానాలతోటి కార్ల్ మార్క్స్ ఆలోచన విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా చాలా మంది రాజకీయ నాయకులు, రాజకీయాలు అవి చేస్తూ ఉన్నాయి. అయితే మనకు సోషియాలజీలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన సోషియాలజీ సమాజం ఏదైనా కానీ ఒక ఆరోగ్యకరమైనటువంటి సమాజంగా మనం ఎదగాలి అంటే ఏ ఆర్థిక అసమానతలు ఉండకూడదు అనేది మనం అర్థం చేసుకోవాలి. మరి ఆర్థిక అసమానతలు లేని సమాజము, దోపిడీ లేని సమాజము, ఒక మనిషి ఇంకొక మనిషిని దోపిడీ చేయనటువంటి సమాజాన్ని ఏ రకంగా నిర్మించాలనే దాని మీద కార్ల్ మార్క్స్ గారు చాలా స్పష్టమైనటువంటి విప్లవ విధానాన్ని సూచించారు. విప్లవం అనేది వచ్చినప్పుడు మాత్రమే బూర్జువాదీ విధానం పోయి మనకు శ్రామిక కార్మిక వర్గ నియంతృత్వంలోకి రావాలని, డిక్టేటర్షిప్ ఆఫ్ ది ప్రాలిటరేట్ అంటే పేదవాడే రాజ్యాధికారంలో ఉండాలనే సిద్ధాంతాన్ని కార్ల్ మార్క్స్ గారు చెప్పారు. ఆ సిద్ధాంతాన్ని అర్థం చేసుకుని ఈరోజు యూకేలో కానీ, యూకేలో కానీ, యూరోప్లో కానీ, ఇండియాలో కానీ, చైనా కానీ, తైవాన్, మనకు సింగపూర్ కానీ లాంటి కొన్ని దేశాలలో, మనకు కొరియా లాంటి దేశాలలో మార్క్సిజం ఈరోజు అమల్లో ఉంది. మన పక్క దేశమైనటువంటి చైనా ఈ రోజు కూడా అది పెట్టుబడిదారి విధానంలో కొంచెం వస్తున్నా కానీ మనకు మార్క్సిజం విధానమే వాళ్ళు ప్రధానంగా వాడుతున్నారు. అంటే మార్క్సిజం అంటే ఏంటి అంటే ఎందుకు, ఏ రకంగా వర్గ చైతన్యం వస్తుంది, ఆ వర్గ చైతన్యం ఏ రకంగా విప్లవానికి దారితీస్తుంది, విప్లవం వచ్చిన తర్వాత ఏ రకంగా కార్మికులకు వాళ్ళ హక్కులు కలుగుతాయి, సంపద అనేది ఏ రకంగా పునర్పంపిణీ అవుతుంది అనేది మనం ఈరోజు ఈ యొక్క పాఠంలో తెలుసుకుంటాం. ఈ కార్ల్ మార్క్స్ మన సోషియాలజీ ఒక పితామహుడుగా చెప్పొచ్చు. ఆగస్ట్ కాంటే, కార్ల్ మార్క్స్, మ్యాక్స్ వెబర్, ఎమిల్ డర్కెహెమ్ వీళ్ళందరూ కూడా ఫౌండింగ్ ఫాదర్స్ ఆఫ్ సోషియాలజీ. అంటే మన సామాజిక శాస్త్రానికి పునాదులు వేసినటువంటి గొప్ప శాస్త్రవేత్తలుగా మనం చెప్పొచ్చు. అయితే ఈ కార్మిక వర్గము ఏ రకంగా చైతన్యం పొందుతుంది, ఆ చైతన్యం పొందిన తర్వాత అది ఏ రకంగా విప్లవానికి దారితీస్తుంది అనేది కూడా మనం ఈరోజు ఒక పాఠంలో తెలుసుకుంటాం. అయితే భారతదేశం లాంటి దేశంలో ఎక్కడైతే కుల వ్యవస్థ చాలా బలంగా వేలానుకున్నటువంటి భారతదేశంలో మరి వర్గ చైతన్యం వస్తుందా, వర్గ చైతన్యం వస్తే ఏ రకంగా వస్తుంది, భారతదేశంలో కుల నిర్మూలన ముఖ్యమా లేకుంటే వర్గ నిర్మూలన ముఖ్యమా అనే దాని మీద మనకు చాలా విభేదాలు ఉన్నాయి. చాలా మంది ఏం చెప్తారు అంటే ఇంతవరకు మనకు కమ్యూనిజము, మార్క్సిజం పేరు మీద ఏం చేశారంటే కుల సమస్యను పరిష్కరించలేదు అని చాలా మంది చెప్తా ఉంటారు. భారతదేశం లాంటి దేశంలో కులమే చాలా ప్రధానమైంది, వర్గం కాదు. ఎందుకంటే ఒక దళితుల దగ్గరనో, ఒక వెనుకబడిన తరగతి వాళ్ళ దగ్గర డబ్బులున్నా కానీ సమాజంలోని గౌరవం ఉండదు. మీకు ఈ కుల వ్యవస్థ అనేది చాలా ముఖ్యమనేది భారతదేశం లాంటి దేశంలో ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మనకు కార్ల్ మార్క్స్ ఏ రకంగా ఇక్కడ మనకు ఇంప్లిమెంట్ అయిన ఆలోచన విధానం భారతదేశం లాంటి దేశంలో మనం అమలుపరచడం సాధ్యమేనా, ఇట్లాంటి అంశాలు కూడా మనం ఈ రోజు పాఠంలో తెలుసుకుంటాం. కార్ల్ మార్క్స్ నుంచి మనం చెప్పుకుంటూ పోతే ఆయన జర్మన్లో ఒక లాయర్కి వాళ్ళ నాన్నగారు ఒక లాయర్ కుటుంబంలో పుట్టినటువంటి అతను కార్ల్ మార్క్స్. ఆయన చిన్నప్పటి నుంచే లా చేయాలనుకున్నాడు కానీ ఫిలాసఫీ మీద కూడా అతనికి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండేది. ఈ రకంగా లా చేద్దాం అనుకున్నా కానీ ఫిలాసఫీ వైపే అతని యొక్క ఆలోచన విధానం ఎక్కువగా పోయేది. ఆ రకంగా మనకి ఏమైంది అంటే కార్ల్ మార్క్స్ ఎక్కువగా ఫిలాసఫీని చదివాడు. ఆ రోజులలో మీకు తెలుసో లేదో హెగెల్ ఒక ప్రధానంగా ఉండేవాడు. హెగెల్ ఏం చెప్పాడు అంటే ఒక ఆలోచన ఉంటుంది, ఆలోచనలకి ఒక అభౌతికమైనటువంటి పునాది ఉంటుంది, అభౌతికత నుంచి మనకు ఆలోచన వస్తుంది అనేది మనకు మన యొక్క ఫియర్ బ్యాగ్ చెప్పాడు.
ఫియర్ బ్యాగ్ కానీ లేకపోతే హెగల్ కానివ్వండి, ఫియర్ బ్యాగ్ ఏం చెప్తాడు అంటే ఏలియనేషన్, అంటే మనం ఏదైతే ఈ యొక్క మనిషి పరాయీకరణ అనేది దేవుడు మీద ఎక్కువగా మనం ఫోకస్ పెట్టి దేవుని యొక్క మనకు అలవిగాని అంశాలను దేవుని కంటగట్టి అది అందుకోవడం మనిషి అందుకునే ప్రయత్నంలోనే మనకు ఈ యొక్క పరాయీకరణ వచ్చిందనేది మనకు ఫియర్ బాగా చెప్తా ఉంటాడు. దాన్ని ఏం చేశాడు అంటే కార్ల్ మార్క్స్ ఈ యొక్క పరాయీకరణ అనేది మన ఉత్పత్తి వ్యవస్థలోనే ఉంది, అంటే మనం ఉత్పత్తి చేసే పనిలోనే మనకు పరాయీకరణ వస్తుంది అనేది మనకు కార్ల్ మార్క్స్ గారు చెప్పారు. ఏ రకంగా చెప్పారంటే పెట్టుబడిదారి విధానంలో ఈ యొక్క ఉత్పత్తి శక్తుల మీద, అంటే ల్యాండ్, లేబరు, క్యాపిటల్, ఎంటర్ప్రినర్షిప్ మీద మనకు కార్మికుల యొక్క పెత్తనం అంటూ ఉండదు. అంటే ఒక వస్తువు, ఉదాహరణకు ఒక కార్ల కంపెనీ సుజుకి కంపెనీ ఉందండి. సుజుకి కంపెనీలో పనిచేసే కార్మికుడు ఏదో ఒక చిన్న బోల్ట్లోనో, టైర్లోనో, అద్దాల్లోనో, ఇంజన్లో ఏదో ఒక భాగంలో ఒక పెద్ద పరిశ్రమ ఉందనుకోండి, ఒక 10 ఎకరాల విస్తీర్ణంలో ఒక పెద్ద పరిశ్రమ ఉందనుకోండి. ఆ దాంట్లో కార్మికుడు అనే అతను ఒక దాంట్లో మాత్రమే పనిచేస్తాడు. దానికన్నా అతను జీతం వస్తుంది, అంతేగాని అతను కారుకు ఓనర్ కాదు. ఇప్పుడు మనం వాచ్లు కొంటాం, ఫర్ ఎగ్జాంపుల్ టైటాన్ వాచ్ కొన్నాం. మనం టైటాన్ వాచ్ కొన్న కార్మికులు ఆ టైటాన్ వాచ్కి అధిపతులు కారు, అధిపతులు అనే వాళ్ళు వేరే ఉంటారు. అయితే ఇక్కడ ఒక వర్గం యొక్క శ్రమని ఇంకొక వర్గం దోపిడీ చేస్తుంది అనేది కార్ల్ మార్క్స్ చెప్తున్నటువంటి విషయం. ఇది చాలా క్లియర్గా చెప్తున్నాను. ఒక వర్గం చేసినటువంటి శ్రమను, అంటే శ్రామిక వర్గ శ్రమను పెట్టుబడిదారి వర్గం అనేది ఆ శ్రమను దోపిడీ చేస్తారు అనేది ఆయన ప్రాథమికంగా చెప్పినటువంటి సూత్రం. ఏ రకంగా ఇది దోపిడీ చేస్తారు అనేది మనం చర్చిద్దాం. అయితే 18వ శతాబ్దము 19వ శతాబ్దాన్ని కనుక కొంచెం మార్చే చాలా అంశాలు జరిగాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఉత్పత్తి సాంకేతికతలో ఏమంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకు విపరీతమైనటువంటి పరిశోధనలు రావడము, ఆ తర్వాత ఫ్యూడలిజం నుంచి పెట్టుబడిదారి విధానానికి రావడము, ఇవన్నీ కూడా మనకు జరిగాయి. పెట్టుబడిదారి విధానం జరిగాయి. అంటే 200 సంవత్సరాల్లో జరిగినటువంటి మార్పు 2000 సంవత్సరాల మార్పుతో ఈక్వల్ మనం సమానంగా చూడొచ్చు. ఎందుకు మీరు అడగొచ్చు, వైద్య విధానం తీసుకోండి, లేకపోతే వ్యవసాయం తీసుకోండి, లేకపోతే వైద్య విధానం కానివ్వండి, లేకపోతే ఇంజనీరింగ్ కానివ్వండి, ఇంకా మీరు ఏదైనా ఎనీ టెక్నాలజీ, వస్తువును ఉత్పత్తి చేసే విధానం కానివ్వండి, మీరు ఏది తీసుకున్నా కానీ ఈ 200 సంవత్సరాల్లో వచ్చినటువంటి మార్పు ప్రపంచ చరిత్రలోనే మళ్ళీ ఎప్పుడు కూడా మనకు అంతగా ఈ 200 సంవత్సరాలు వచ్చిన మార్పు మనకు 2000 సంవత్సరాల మార్పుతో సమానం. మనకు ఫ్రెంచ్ రెవల్యూషన్ కావచ్చు, లేకుంటే ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, లిబర్టీ కావచ్చు, అసలు ఆలోచన విధానం బూర్జువాజీ రెవల్యూషన్ అయినా ఫ్రెంచ్ రెవల్యూషన్, ఆ ఆలోచన విధానం అనేది చాలా మందిని మనల్ని అది ప్రభావితం చేసింది. అంటే మొత్తంగా మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 18, 19, 20వ శతాబ్దం ఈ 200 సంవత్సరాలు అనేటివి మొత్తం మానవాళిని పునర్నిర్వచించే ఒక దశాబ్దంగా మనం శతాబ్దాలుగా మనం చెప్పొచ్చు. ఈ 200 సంవత్సరాల్లోనే కార్ల్ మార్క్స్ పుట్టాడు, ఎంగెల్స్ పుట్టాడు, ఫియర్ బ్యాగ్ పుట్టాడు. వీళ్ళు ఈ యొక్క అక్యుములేషన్ ఆఫ్ వెల్త్, ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే ఇప్పుడు పైన మనకు స్లైడ్ మీద ఉంది, అక్యుములేషన్ ఆఫ్ వెల్త్ ఎట్ వన్ పోల్ ఈ సేమ్ టైమ్ అక్యుములేషన్ ఆఫ్ మిజరీ, అగోనీ, టాయిల్, స్లేవరీ, ఇగ్నోరెన్స్, బ్రుటాలిటీ, మెంటల్ డిగ్రేడేషన్ అని ఆపోజిట్ సైడ్. ఒకవైపు ఈ యొక్క పెట్టుబడిదారి విధానంలో ఏమవుతుందంటే ఒక సంపద అంతా ఒక చోట పోగైతే ఉంటుంది, ఇంకొక పక్కనేమో మనకు అన్యాయము, అక్రమము, తర్వాత బానిసత్వము, అజ్ఞానము, విచక్షణ, మెంటల్ డిగ్రేడేషన్ అంటే మానసిక శోధనలు, ఇవన్నీ ఇంకొక వైపు ఉంటాయి. ఉదాహరణకు మన భారతదేశంలో చూస్తే ఒక అదాని అంబానీలు మాత్రమే ఈరోజు చాలా ఫాస్ట్గా, అంటే టాటా బిర్లాల కంటే కూడా చాలా ఫాస్ట్గా మనకు గ్రో అవుతున్నట్టు ప్రపంచంలోనే వాళ్ళు గొప్ప సంపదవేత్తలుగా ఈరోజు ఆయన పెళ్లికి, వాళ్ళ కొడుకు పెళ్లికి కోట్లు పెట్టాడు అనేది మాట్లాడుకుంటున్నారు జనాలు. అంటే ఒకవైపు ఏమో అదాని అంబానీలు విపరీతంగా ఉంటారు, ఇంకొక పక్క పిహెచ్డీలు చేసి ఎంఏలు, ఎంఫిల్, పిహెచ్డీలు, నెట్లు, జిఆర్ఎఫ్లు వచ్చి నాలాంటి వాళ్ళు ఏమో అసలు జాబులు లేకుండా ఉంటారు. అంటే నీకు ఒక పక్క ఏంటి, సంపద అంతా విపరీతంగా కానివ్వండి, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా విద్యార్థి లోకం కానీ, కార్మిక లోకం కానీ, ఇంకొక మిజరీ అంటే డబ్బులు లేకపోవడము, లేకపోతే
మనకు ట్రామా ఏర్పడడం, ఒక రకం బానిసత్వం, తక్కువ జీతాలకు పనిచేయడం, ఇదంతా కూడా ఇంకో ఇగ్నోరెన్స్, ఇవన్నీ కూడా ఒక పక్క జరుగుతుంటే ఇంకో పక్క ఏం జరుగుతుంటుంది అంటే సంపద ఉన్న కాడికే ఉండబోతుంటుంది. ఇది ఎట్లా జరుగుతుంది, ఈ దోపిడీ విధానం ఎట్లా జరుగుతుంది అనేది మనం అంటే కథకు మూలం, కార్ల్ మార్క్స్ కథకు మూలం ఏంటంటే దోపిడీ వ్యవస్థ అనేది ఏ రకంగా అది ఉంటుంది, అది ఏ రకంగా ఉంటుంది, వర్గ చైతన్యం ఏ రకంగా వస్తుంది, శ్రామికులు ఎప్పుడు తాము దోపిడీకి గురవుతామని వాళ్ళు భావిస్తారు, వాళ్ళు చైతన్యం ఎప్పుడు వస్తుంది, కార్మిక చైతన్యం. ఈ రోజులలో ఏంటంటే అండి కుల చైతన్యం ఉంది, మత చైతన్యం ఉంది, ప్రాంతీయ చైతన్యం ఉంది. ఇప్పుడు భారతదేశంలో ఏమేంటంటే 1960, 70, 80 వరకు వర్గ చైతన్యం ఉండేది. మావోయిస్టులు కానీ, కమ్యూనిస్టులు కానీ, నక్సలైట్లు కానీ, లేకుంటే మెయిన్ స్ట్రీమ్ బూర్జువా, సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ, పీడిఎస్, ఇట్లాంటివన్నీ కూడా ఎట్లా ఉండేవి అంటే చాలా ప్రభావవంతంగా జార్జ్ రెడ్ లాంటి విషయాలు వాళ్ళు ఉండేవాళ్ళు, చెగువేరా లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు, మనకు ఫిడెల్ కాస్ట్రో ఉండేవాడు, ప్రపంచం మొత్తం ఒక రకంగా నెహ్రూ ఉండేవాడు, ఒక రకంగా మార్క్సియన్ అంటే అట్లా ఉండేది. అప్పుడు సమసమాజము, ఉద్యోగాలు, ఆకలి నిర్మూలన, ఇవన్నీ 1960, 70, 80 వరకు జరిగిన తర్వాత ఏమైంది, ఆ తర్వాత ఈ వర్గ చైతన్యంతో కుల చైతన్యం రాదు. కులం అనేది ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. శివసాగర్ లాంటి వాళ్ళు మావోయిస్టు పార్టీలో డిబేట్ లేపడం కానివ్వండి, లేకుంటే బొజ్జా తారకం, కులం, వర్గం, బాలగోపాల్, హరగోపాల్, ఈ ప్రొఫెసర్ ఈశ్వరయ్య, వీళ్ళందరూ కూడా ఒకప్పుడు మార్క్సిస్టుగా ఉన్నవాళ్ళు. ఆ తర్వాత కుల చైతన్యము, కుల ప్రస్తావన వచ్చేసరికి ఇప్పుడు మన కులానికి సంబంధించినటువంటి చర్చలు కానివ్వండి, లేకుంటే అది ఎక్కువగా జరుగుతుంది. అంటే భారతదేశం అనేది ఒక కులంతో కూడుకున్నటువంటి దేశం కాబట్టి ఇక్కడ వర్గ నిర్మూలనతోటి కుల నిర్మూలన జరగదు. కులం గురించి కూడా చర్చ జరగాలి, కులాన్ని కూడా మనం నిర్మూలించాలి, రెండు కూడా సైమల్టేనియస్గా జరగాలనేది కూడా సిపిఎంఎల్లో పనిచేసినటువంటి చాలా మంది మాట్లాడారు. అంటే ఈ రకంగా మనకు ఇప్పుడు వచ్చినటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమాలు కానివ్వండి, ఇప్పుడు ఎంఆర్పిఎస్ వాళ్ళకి ఏబిసిడీల వర్గీకరణ అనేది వాళ్ళు చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ లేకుంటే కోర్టులు చెప్తున్నాయి ఏమని, దళితులలో ఒక మాల వర్గానికి మాత్రమే న్యాయం జరుగుతుంది, మిగతా మాదిగలు 12%, 15%, 12% ఉన్న వాళ్ళకి 2% మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయి అనేది పంజాబ్లో కానీ, మనకు తెలంగాణలో కానీ, ఆంధ్రాలో కానీ ఇట్లా జరుగుతుంది అనేది మనకి చెప్తున్నారు. దాని మీద పోరాటాలు జరుగుతున్నాయి, గత 30 సంవత్సరాలు జరుగుతున్నాయి. దీని మీద వాళ్ళు కోర్టుకి వెళ్తే కోర్టు ఒక 2 రోజుల క్రితము వీళ్ళకి రాష్ట్రాలకే దీన్ని రిజర్వేషన్స్ అమలుపరిచే అవకాశాన్ని వెసులుబాటు కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చింది. అయితే ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే ఎందుకు ఈ పోరాటాలు జరుగుతున్నాయి అంటే కొంతమంది చేతుల్లోనే జాబులు ఉండడం, కొంతమంది చేతుల్లోనే ఒక కులంలో కానీ, ఒక మతంలో కానీ, ఒక వర్గంలో కానీ, ఒక ప్రాంతంలో కానీ కొన్ని కులాలు, కొన్ని వర్గాల చేతుల్లో మాత్రమే జాబులు, సంపద, ఉద్యోగాలు, నీళ్లు, నిధులు, నియామకాలు ఇవన్నీ ఉండడం అనేది మొత్తం సమాజాన్ని ఏంటంటే ఒక భ్రష్టు పట్టినటువంటి సమాజంగా తయారు చేస్తుందనే ఉద్దేశంతో మనకు సుప్రీంకోర్టు గారు చెప్పారు. అయితే దళితులు ఉన్నత వర్గాలను, అది ఉన్నత వర్గాల దాన్ని వాళ్ళు కన్సాలిడేట్ చేయడానిక, లేకపోతే పేద ప్రజలను వీక్ చేయడానిక అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. వేరే వాళ్ళు దళితులలో ఏదో కొద్ది మంది చేసి టార్గెట్ చేయడం అనేది కూడా చర్చ జరుగుతుంది. సివిల్ సొసైటీ అంటే ఒక పాలక వర్గాలు దోపిడీ, అసలు అదానిని, అంబానీని లేకపోతే ఎక్కువ జాబులు పెట్టడము, ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వడము, లేకపోతే వాళ్ళకి స్పెషల్ అది ఇవ్వకుండా ఒక వర్గాన్ని టార్గెట్ చేయడం అనేది కూడా జరుగుతుంది. ఎందుకు ఇదంతా జరుగుతుంది అంటే పెట్టుబడిదారి విధానం ఏం చేస్తుంది అంటే ఇది చాలా ట్రిక్కీ అన్నట్టు, ఒక క్లౌన్ లాంటిది అన్నట్టు. క్లౌన్ అంటే ఒక జోకర్ లాంటిది అన్నట్టు. ఒకరికి వ్యతిరేకంగా ఇంకొకరికి, ఇంకొకరికి వ్యతిరేకంగా ఇంకొకరికి, ఒక మతానికి వ్యతిరేకంగా ఇంకో మతానికి, ఇంకో మతానికి వ్యతిరేకంగా, ఒక కులానికి వ్యతిరేకంగా, ఒక ప్రాంతానికి వ్యతిరేకంగా ఇంకో ప్రాంతాన్ని, ఇట్లా రకరకాలుగా అది ఒకరినో పిట్ చేస్తుంది. అంటే ఒకరికొకరు వ్యతిరేకంగా అది పనిచేసే రకంగా పనిచేస్తుంది పెట్టుబడిదారి విధానం. ఫ్రెండ్షిప్ అయినా ఏదైనా కానివ్వండి, మనకు ఈ యొక్క పెట్టుబడిదారి విధానంలో అదొక మనం ఊహించుకోవడమే కష్టం. పెట్టుబడిదారి విధానం స్నేహం కూడా చేయడమే కష్టం, మనిషిని గుర్తించడం కూడా కష్టం. అంటే ఎందుకు ఇదంతా పెట్టుబడిదారి గురించి చెప్తున్నా అంటే ఎప్పుడైతే అక్యుములేషన్, ఎప్పుడైతే లాభాపేక్ష, మనకు కూడికలు, మనకు ఇంకా లాభం, డబ్బులు సంపాదించాలనేది ఎప్పుడైతే మొదలైందో కులము, మతము, ప్రాంతము, దేశము, హద్దులు, మనుషులు అనే ఒక గౌరవం పోతుంది. ఇది మొత్తంగా పెట్టుబడిదారు విధానం లాభానికి, పెట్టుబడిదారు విధానానికి ఉండే ఒక లక్షణం, ప్రధానమైన లక్షణం అని చెప్పుకోవాలి.
అయితే ఇది మొట్టమొదటిసారిగా కార్ల్ మార్క్స్ గారు లండన్ లైబ్రరీలో కానీ ఆయన జీవితాన్ని కనుక మనం పరిశీలిస్తే ఆయన మొట్టమొదటిసారిగా ఫ్రెంచ్ ప్రభుత్వానికి, జర్మనీలో ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తే అతన్ని జర్మన్ చెల్లగొట్టారు. ఎలగొట్టిన తర్వాత ఫ్రాన్స్లో కూడా అక్కడ జరుగుతున్న అన్యాయం గురించి రాస్తే అక్కడి నుంచి ఎలగొట్టారు. ఆ తర్వాత అతను లండన్ పోయి తలదాచుకున్నాడు. అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ దాంట్లో పనిచేస్తూ ఆయన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనే పుస్తకాన్ని రాశారు. దస్ క్యాపిటల్ రాశారు. ఇట్లా చాలా రకరకాలైనటువంటి పుస్తకాలు రాశారు. అయితే ఇక్కడ మానవాళి గురించి, మానవ సమాజం గురించి మనం మొత్తంగా మాట్లాడుకున్నప్పుడు ఒకటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి అసలు మొత్తం మొదటి నుంచి వద్దాం మనం. అంటే ఆదిమ సమాజంలో కానీ, తర్వాత సమాజాలలో కానీ, లేకుంటే ఇప్పుడున్న 20వ శతాబ్దపు సమాజాన్ని కనుక మనం చూస్తే మనుషులకి పశువులకి తేడా ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి ఆవు గడ్డి మేస్తుంది, కానీ ఆవు గడ్డిని పెంచలేదు. ఇప్పుడు పులి మాంసాన్ని తింటుంది, సింహం మాంసాన్ని జింకల్ని వాటిని వేటాడి చంపి తింటుంది. కానీ అదే మనం జింకల్ని మనుషులు పెంచుతారు. అంటే మనకు కావాల్సిన ఉత్పత్తిని, మనకు కావాల్సిన ఆహారాన్ని మనకు మానవునికి ఆ తెలివి ఉంది. డిఫరెంట్ పశువులకి మనుషులకి గల తేడా ఏంటంటే చైతన్యం లేకపోవడం. ఇప్పుడు ఎద్దును నువ్వు కట్టి మూట కొట్టవచ్చు, చెరువులో నీళ్ళని కొట్టి సాయంత్రం వరకు అది చేస్తూనే ఉంటుంది. దానికి కాన్షియస్నెస్, చైతన్యం లేదు. నన్ను ఉదయం నుంచి సాయంత్రం వరకు నన్ను పని చేయిస్తున్నారనేది ఎందుకు ఏమైనా ఉంటుందో చైతన్యం. మనం కుక్క పిల్లని తీసుకెళ్ళి ఒక రూమ్లో పెట్టామనుకోండి, అది ఎంతసేపు అట్లే ఉంటుంది. అది అంటే ఏంటంటే దానికి చైతన్యం లేదు. అంటే చైతన్యం ఉండడము, చైతన్యం లేకపోవడం అనేది ప్రధానమైనటువంటి అంశంగా మనం అర్థం చేసుకోవాలి. ఎట్లా అంటే చైతన్యం ఉన్న సమాజమే అది ఒక ఆరోగ్యకరమైన సమాజము, అది దోపిడీ వ్యతిరేక సమాజం అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ పశువులకి లేకపోతే వేరే మొత్తం ఈ యొక్క భూగోళంలో వేరే వాటికి లేనటువంటిది మనిషికి ఉంది ఏంటి అంటే అది చైతన్యం అని అర్థం చేసుకోవాలి. ఈ చైతన్యం అనేది కూడా ఎట్లా ఉంటుంది అంటే కార్ల్ మార్క్స్ ప్రకారము అది ఏదో ఒక దేవుడు ఇచ్చిందో అట్లా కాదండి. మనిషికి ప్రకృతికి జరిగే మధ్య పోరాటంలోనే మానవ చైతన్యం ఆవిర్భవిస్తుంది అనేది మనకు కార్ల్ మార్క్స్ గారు 1857 క్రిటిక్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీలో చెప్పారు. అంటే దస్ క్యాపిటల్ తీసుకున్న, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో తీసుకున్న, ఆల్ ది వర్కర్స్ ఆఫ్ ది వరల్డ్ యునైట్, ది హిదర్ టు హిస్టరీ ఈజ్ ఎ హిస్టరీ ఆఫ్ క్లాస్ స్ట్రగుల్ అన్నాడు. మానవ చరిత్ర మొత్తం పోరాటాల చరిత్ర అని చెప్పాడు. అంటే ఒక వర్గము ఇంకొక వర్గాన్ని దోపిడీ చేయడం ఇట్లాంటి తప్ప ఇంకేముంటుంది. ఇప్పుడు మీరు భారతదేశాన్ని తీసుకుంటే ఏన్షియంట్ టైమ్స్ కింగ్స్ ఉన్నారు, అశోకుడు, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళంతా ఒక వర్గం. పేద ప్రజలు మరి ఆ రోజు దళితులు ఎట్లా ఉన్నారు, ఆ రోజు మైనారిటీలు ఎట్లా ఉన్నారు, ఆ రోజు గిరిజనులు ఎట్లా ఉన్నాడు ఎవడు మాట్లాడరు. ఆ రోజు గిరిజనులు ఎట్లా ఉన్నారు, ఆ రోజు ఎట్లా ఉన్నారు, ఇవే స్త్రీలు ఎట్లా ఉన్నారు, మరి అశోకుడు ఎందుకు అయ్యాడు, అక్బర్ ఎందుకు అయ్యాడు, చక్రవర్తులే అయ్యారు కానీ చక్రవర్తి రాణులు ఎందుకు లేరు, చక్రవర్తులు మగవాళ్ళే అయ్యారు, మరి ఆడవాళ్ళు ఎందుకు రాణులు మహారాణులుగా వెలగలేదు. దాని వెనకాల గల కారణాలు ఏంటి అని మనం చూస్తే మన చరిత్ర మొత్తం ఒక దోపిడీ, నియంతృత్వము ఇవి మొత్తం ఉంటాయి. మనకు అశోకుడైనా అక్బర్ అయినా ప్రపంచంలో ఏ చరిత్ర తీసుకున్నా న్యాయంగా ఒక గిరిజనురాలకో, ఒక దళితురాలకో, ఒక మైనార్టీస్ తెగకు చెందిన ఒక స్త్రీకో అధికారం రావడం అనేది జరగలేదు. ఎందుకు పెట్టుబడి దారి విధానం ఏంటంటే ఈ మ్యాసివ్ పీపుల్ని మ్యాస్గా అది పెద్ద దోపిడీ చేస్తుంది. ఇప్పుడు అంతేందుకండి, మనం పల్లెటూర్లలో మా ఊర్లో నేను విన్నది ఏంటి అంటే ఈ భూస్వాములు ఎవరైతే ఉన్నారో ఈ దళిత స్త్రీలు కూలికి పోతే పిల్లోనికి పాలు ఇవ్వాలని మధ్యాహ్నం పూట రావాలి ఇంటికి అంటే నీకు పాలు వస్తున్నాయని చూసి పిండి చూపించాలన్నాడు. అంటే అట్లాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ పల్లె ఉండేది. ఆ తర్వాత నక్సలిజం, కమ్యూనిజం అనేది వచ్చి ఊర్లో రేషన్ షాప్ అయినా కానివ్వండి, లేకపోతే ఇంకా ప్రభుత్వ విషయాలు కొన్ని దళితులకి, బీసీలకి రావడము, కొంచెం చదువుకోవడము, కొంచెం చైతన్యం రావడం వల్ల ఇప్పుడు ఏమైంది అంటే ఇప్పుడు ఆ దోపిడీ అనేది పోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్త రకమైనటువంటి దోపిడీ వస్తుంది. అది మత విధానం. ఈరోజు ఒకప్పుడు ఈ మతం గురించి ఎక్కువగా ఆలోచించేవారు కాదు, కానీ ఈరోజు మళ్ళీ మతం అనేది ఒక కొత్త వింత రూపం తీసుకొని మనం ముందుకు వస్తాను. అది కుల రూపం కావచ్చు, మత రూపం కావచ్చు. వీళ్ళు ఎప్పుడు కూడా దోపిడీ గురించి మాట్లాడారు. ఎవడైతే కులం గురించి మాట్లాడతాడో, మతం గురించి మాట్లాడతాడో ఆ వ్యక్తులు దోపిడీ గురించి మాట్లాడు. వాడు ఏ కులం అయితే ఏంటి, ఏ మతం అయితే ఏంటి, వాడు దోపిడీ చేయకూడదు అనే ఆలోచన విధానం ఉండదు.
అది ఓన్లీ మార్క్సిస్టులకు ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆయన సామాజిక శాస్త్ర చింతనకు విశేషమైన కృషి చేశారు. మనం అతని యొక్క సహకారం ఒక అంశం మీద అతను దృష్టి పెడదాం. సామాజిక వర్గీకరణ యూనిట్ చదివిన తర్వాత మనం అర్థం చేసుకుంటాం. సమాజంలో తరగతులు ఎలా ఆర్భవించాయి, తరగతి నిర్మాణం యొక్క ఆధారం ఏంటి, మరియు సామాజిక వర్గీకరణ పాత్ర ఏంటి అనేది కూడా మనం తెలుసుకుంటాం. కార్ల్ మార్క్స్ 1818, 1981 అన్ని కాలాలలో గొప్ప ఆలోచన పరుడుగా ఒకరిగా పరిగణించబడ్డాడు. అతని అభిప్రాయాలు ప్రజలు, తరగతులను మరియు దేశాలను ప్రభావితం చేశాయి. అతను ప్రపంచ మేధావిగా ఈరోజు దీక్షకుంటలో కార్ల్ మార్క్స్ ఉన్నాడు. ఈరోజు న్యూయార్క్ సిటీలో, న్యూయార్క్ లేకపోతే అమెరికా రాజధాని వాషింగ్టన్లోను మనకు కార్ల్ మార్క్స్ ఉన్నాడు. అంటే దీక్షకుంట ఎక్కడ, వాషింగ్టన్ ఎక్కడ, ప్రపంచంలో ఏ మూలకైనా ఈరోజు మీకు కార్ల్ మార్క్స్ ఉంటాడు. మీకు ఎయిర్టెల్ నెట్వర్క్ ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ కార్ల్ మార్క్స్ నెట్వర్క్ మాత్రం ఉంటుంది. అంటే ఉదాహరణకు ఎందుకంటే అట్లా మిమ్మల్ని ఏదో చెప్పడం కాదు, అది జస్ట్ అతని యొక్క ప్రభావం ఎట్లా ఉంటుందని చెప్పడానికి ఇది నేను చెప్తున్నాను. అంటే ఈ రకంగా కార్ల్ మార్క్స్ అనేవాడు ప్రపంచ కాలాలలో అంత గొప్పగా పరిగణించబడ్డాడు. ఎందుకంటే అట్లా రాశాడు. దోపిడీ వ్యవస్థ మీద అతను చాలా చాలా స్పష్టంగా రాశాడు. ఇప్పుడు బాలగోపాల్ని ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నారు మిగతా ప్రొఫెసర్ వదిలేసి అంటే, బాలగోపాల్ రాశాడు. మీకు చరిత్రలో ఏం జరుగుతుంది అంటే, ఎవరైతే రాస్తారో వాళ్ళు మాత్రమే గుర్తుంటారండి. మీకు అంబేద్కర్ చాలా వాల్యూమ్స్ రాశాడు కాబట్టి ఈరోజు అంబేద్కర్ అని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. గాంధీ రాశాడు డిస్కవరీ ఆఫ్ మైండ్, ది ఎక్స్పెరిమెంట్స్ విత్ మై లైఫ్ అని, ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అని. ఆ తర్వాత నెహ్రూ రాశాడు. ఆ తర్వాత మీకు కార్ల్ మార్క్స్ రాశాడు. అంటే ఈ రైటింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు సమాజంలో ప్రభావితం చూపిస్తారు. మీరు మనం బసవని చూసినా కానీ, కర్ణాటకలో బసవం చూసినా కానీ, ఇంకేదైనా చూసినా కానీ, ఎవరైతే రాస్తారో వాళ్ళు మాత్రమే ఎక్కువ కాలం ప్రభావం చూపిస్తారు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ కార్ల్ మార్క్స్ కూడా ఆయన రాశాడు, దోపిడీ వ్యవస్థ ఎట్లా ఉంటుంది, దాన్ని కార్మిక చైతన్యం ఎట్లా వస్తుంది, కార్మికుల ఐక్యత ఎలా ఉండాలి, ఎలా చేస్తే కార్మికుల ఐక్యత వస్తుంది, దాంట్లో ఏ రకంగా మనం ముందుకు వెళ్ళాలి, విప్లవ పందాలో మనం ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనే మొత్తంగా ఆయన సిద్ధాంతీకరించాడు. తన యొక్క రాస్తూ పేదరికంలో ఉండి వాళ్ళ పిల్లలు కూడా చనిపోవడం జరిగింది. అంటే కార్ల్ మార్క్స్ అంత కమిటెడ్గా పనిచేశాడు అతను మనం చెప్పవచ్చు. ప్రజల తరగతులను మరియు దేశాలను ప్రభావితం చేశారు. సమాజం మరియు సామాజిక ప్రక్రియను అర్థం చేసుకోవడానికి అతని ప్రధాన సహకారం అతని చారిత్రాత్మక భౌతికవాదం ద్వారా. ఇది సాంప్రదాయ అభిప్రాయాలకు సమూల ప్రత్యామ్నాయాన్ని అందించింది. చారిత్రాత్మక భౌతికవాదం అంటే చరిత్ర అనేది భౌతికవాద దృష్టితో చూడడం అనేది మనకు కార్ల్ మార్క్స్ ద్వారా తెలిసింది. మనకు అప్పటి వరకు ఇట్లా చరిత్రను చూసేవాళ్ళు హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, ఆ తర్వాత హిందువులు ఇట్లా చూసేవాళ్ళు. చరిత్ర అంటే చూడకూడదు. ఉత్పత్తి సాంకేతికతలో ఎట్లాంటి మార్పు వచ్చింది అనే దాన్ని బట్టి మనకు చరిత్ర మారుతుందని అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి స్టీమ్ ఇంజిన్ వచ్చింది అంటే మనం ప్రయాణించే విధానం మారింది, అక్కడ టెక్నాలజీ మారింది, దాంతో మనకి సమాజం మారింది. అంతే తప్ప అంటే మనం మనిషి ఉత్పత్తి చేసే విధానము, ఆ తర్వాత మనిషి సమాజము, ఇవన్నీ కూడా మనిషికి మన ప్రకృతికి మధ్య జరిగినటువంటి ఈ పోరాటం అనేది మనకు ప్రధానం అన్నట్టు. ఈ దీంట్లో వచ్చినటువంటి ఉత్పాదక శక్తుల యొక్క సాంకేతికత మారడం వల్ల చరిత్ర మారింది. ఆ తర్వాత మనకు అంటే ఎప్పుడైతే ఇనుము అనుకున్నారు, ఇంకో కొంచెం మనం వెనక్కి వెళ్తే సమాజాన్ని కార్ల్ మార్క్స్ 3 రకాలుగా ఆయన వర్గీకరించాడు. ఒకటి ప్రిమిటివ్, రెండోది మిడివల్, మూడోది మోడర్న్ అండ్ ఇప్పుడు పోస్ట్ మోడర్న్ అని చెప్తున్నాము. అంటే ఆధునిక కాలం కూడా పోయి ఆధునికాంతర కాలం వచ్చింది అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నటువంటి అంశాలు. అంటే ఇక్కడ ఈ ప్రిమిటివ్లో ఏం జరుగుతుంది అంటే మనిషికి కాన్షియస్నెస్ లేదు. అంటే అప్పుడు తను యొక్క ఆహారాన్ని అప్పుడు మనకు సాంకేతికత ఉత్పాదక సాంకేతికత అనేది, ఉత్పత్తి శక్తుల యొక్క సాంకేతికత అనేది లోయెస్ట్ ఉంది. అంటే వాళ్ళకు బల్లాలు వాడడం, మనకు బాణాలు వాడడం, ఇవన్నీ కూడా అప్పుడు మనకు రాదు. మనకు నాగార్జున సాగర్లో ఉన్న మ్యూజియంలో కనుక మనం ఆర్కియాలజీ దాంట్లో కనుక చూస్తే మనకు అర్థమైంది ఏంటి అంటే ఆది మానవుడు తన వేట నిమిత్తము రాళ్లను, రప్పలను, చెట్టుముక్కుని కనుక్కోవడము. మా ఊళ్ళో నేను చిన్న పిల్లలు ఉన్నప్పుడు కూడా ఈ చుట్టను ఏం చేసేవాళ్ళు అంటే దాంట్లో ఇది మన
మన దూది పెట్టేసేసి అది కాలుతా ఉండేది. చెప్పుముక్కి రాయితోటి ఆ దూదిని పెట్టి ఆ దూదిని చుట్టలో పెట్టి వాళ్ళు కాల్చుకునేవాళ్ళు. ఈ రకంగా మనకి సమాజంలో ఎట్లా ఉండేది అంటే, సమాజం అంటే మీరు 2000 సంవత్సరాలు క్రితం ఎట్లా ఉండేది అని ఊహించుకోండి. అంటే ఎట్లా ఉండేది అంటే, మనిషి అనేవాడు ఒక మనకు రాళ్లతోటి రప్పలతోటి మనకు దాంట్లో చేసేవాడు. ప్రపంచ ఇన్వెన్షన్లు కనుక మనం చూస్తే నిప్పు అనేదే తొలి ఇన్వెన్షన్గా మనం మానవుడు చేసినటువంటి తొలి ఇన్వెన్షన్గా మనం చెప్పొచ్చు. అప్పటి నుంచే మనకు వస్తువుని వండుకొని వాటిని కాల్చి అట్లా చేసి తినాలనేది మనకు నిప్పు ఆవిష్కరణ అనేది ప్రపంచ చరిత్రను మార్చింది అని చెప్పొచ్చు. ఆ తర్వాత ఇనుము ఎప్పుడైతే మనకు ఈ ప్రిమిటివ్ సొసైటీలో ఎప్పుడైతే ఇనుము వచ్చిందో, ఆ ఇనుము అనేది అంటే చరిత్రను మార్చింది అని చెప్పొచ్చు. మీరు అడగవచ్చు, సార్ మనుషులు కదా మార్చారు అంటే, మనిషి కనుక్కున్నటువంటి వస్తువులు పనిముట్ల వల్ల చరిత్ర మారిందని చెప్పొచ్చు. అంటే అది చరిత్ర ప్రధాన కారణం, అంతేగాని హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, అవి దళితులు, ట్రైబల్స్ అది కాదు. ఇప్పుడు మనకు మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ ఎందుకు ఫేమస్ అయ్యాడు అంటే, చరిత్ర ఎందుకు తిరగ రాశాడు, ఎందుకు అంటే అతను చిప్ను కనుక్కున్నాడు కాబట్టి. ఈరోజు ఇంత డాటా వాడాలంటే ఈ రూమ్ అంత ఉండేదట, ఎంత పెద్ద ఉండేదట ఇది కంప్యూటర్. అది కాస్త ఇప్పుడు ఎందుకు ల్యాప్టాప్ అయింది. ల్యాప్టాప్ చిన్న ఒక నీకు పెన్ డ్రైవ్లో చిప్లో నీకు మొత్తం ప్రపంచంలో ఉన్న డాటా మొత్తం దాన్ని స్టోర్ చేయొచ్చు. అది పెద్ద ఇన్వెన్షన్. అంటే మానవుడు కనుక్కున్నాడు. ఈ కనుక్కోవడం అనేది చరిత్రకు మనకు దారి తీసిందని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనిషి ఒక కొత్త సినిమా కనుక్కున్నాడో అది ప్రపంచాన్ని మార్చేసింది. సైకిల్ కనుక్కున్నాడు, ఆ తర్వాత రేడియోని కనుక్కున్నాడు, ఇనుమును కనుక్కున్నాడు. ఇట్లా ఈ కనుక్కునే విధానంలో మనిషి చరిత్ర మారింది. చరిత్రను మనం గతితార్కికవాదంతో చూడాలి, అంటే తార్కికవాదంతో చూడాలి. ఏ రకంగా మనిషితోటి మనిషి ఆ తర్వాత మనకు ఈ ప్రకృతితోటి కలిసి పనిచేశాడు, ఏం కనుక్కున్నాడు, ఆ కనుక్కోవడం ద్వారా ఎట్లా చరిత్ర మారిందని చూడాలి తప్ప కులాలు మతాలు అని మనం చూడకూడదు. అది కార్ల్ మార్క్స్ మనకు స్పష్టమైనటువంటి ఒక చారిత్రాత్మక విధానాన్ని, అంటే గతార్కికవాదము భౌతికవాదం దృష్టితో మనం చరిత్రను చూసే అవకాశాన్ని మనకు కార్ల్ మార్క్స్ మనం ముందు ఉంచాడు. ఇది మనకు చారిత్రాత్మక భౌతికవాదం, అంటే చరిత్రను భౌతికవాద దృష్టితో చూడడం. ఇది సాంప్రదాయ అభిప్రాయాలను సమూలంగా ప్రత్యేకంగా మార్చింది. ఇప్పుడు చాలా వరకు రైట్ వింగ్ వాళ్ళు, లేకపోతే ఒక మతపరంగా ఆలోచించే వాళ్ళు ఏమనుకుంటారంటే, మనకు హిందూ రాజ్యము, ముస్లిం రాజ్యము, క్రిస్టియన్ రాజ్యం అని ఎట్లా అంటారు. అట్లా అనకూడదండి. ఎట్లా అంటే మోడ్రన్, మిడివల్, ఏన్షియంట్ అన్నారు. దీంట్లో ఉన్న తేడా ఏంటంటే, ఇవన్నీ మనకు మెటీరియల్ వస్తువులలో వచ్చిన మార్పు అనేది మనకు ఇక్కడ చెప్తుంది. అది చారిత్రాత్మక భౌతికవాదం అనేది. ఇది మనం చరిత్ర అట్లా అర్థం చేసుకోవాలి. చరిత్ర అనేది ఈ రకంగా మనకి కొన్ని వేల సంవత్సరాల నుంచి దీంట్లో మార్పుల వల్ల వచ్చింది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. మార్క్సిజం అభివృద్ధిని వర్గ సంఘర్షణ కోణంలో అర్థం చేసుకోవడాన్ని ప్రయత్నించాడు. అంటే అసలు సమాజాన్ని పీస్ఫుల్ అని కొంతమంది అంటే లేదు, సమాజం మొత్తం కూడా మనకి ఈ యొక్క వర్గ సంఘర్షణ ద్వారానే అది మార్పు చెందింది అనేది మనకు కార్ల్ మార్క్స్ గారు చెప్తున్నారు. మీరు ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర మొత్తం పరపీడన ప్రయాణంతో. అంటే ఏదైనా వర్గ సంఘర్షణ, ఇప్పుడు దళితుల మధ్య సంఘర్షణ, బీసీల మధ్య సంఘర్షణ, మనిషికి మనిషి సంఘర్షణ, ఆడవాళ్ళు మగవాళ్ళ సంఘర్షణ, ప్రాంతాల సంఘర్షణ, కులాలు మతాల సంఘర్షణ, దేశాల సంఘర్షణ, మొత్తం సంఘర్షణ అనేదే చరిత్రను మార్చింది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు భారతదేశము బ్రిటిషర్స్ దగ్గర నుంచి మనం స్వతంత్రాన్ని సాధించాము. ఈ స్వతంత్రాన్ని సాధించినప్పుడు మనం ఎవరితో పోరాడాము? మనం సంఘర్షణ చేశామా లేదా? భగత్ సింగ్ని చంపారా లేదా? లేకుంటే గాంధీని చంపారా లేదా? ఇట్లా ఎంతోమంది వేల మంది త్యాగాలు చేస్తేనే ఈరోజు మనకు స్వతంత్రం వచ్చింది కదా. బిపిన్ చంద్రాన్ని చదవండి, ఎన్ని వేల త్యాగాలు చేస్తే ఎంతమంది కమ్యూనిస్టులు, ఎంతమంది ప్రజలు పోరాడుతూ మనకి స్వతంత్రం వచ్చింది. అంటే దీని అర్థం ఏంటంటే, సంఘర్షణ కోణంలోనే సమాజాన్ని అర్థం చేసుకోవాలి. సంఘర్షణ లేకుంటే మనకు పురోగతి లేదు అనేది కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అతని విశ్లేషణ సామాజిక స్థిరీకరణ ప్రధానమైంది. ఒకవైపు ఏకీకృత నిర్మాణంలో కాకుండా విభజన భావించి, మరోవైపు సామాజిక అభివృద్ధికి అనివార్యంగా భావించాడు. ఇది మనకు వర్గ సంఘర్షణ అనేది ఏకీకృత నిర్మాణం కాకుండా విభజనగా భావించి, మరోవైపు సామాజిక అభివృద్ధికి అనివార్యం అన్నాడు. అంటే ఒక సొసైటీ డెవలప్ కావాలి అంటే అది సంఘర్షణ ద్వారానే
అభివృద్ధి అవుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. నీకు చీమ కూడా తాను బతకడానికి సంఘర్షణ చేస్తుంది. ఇప్పుడు చీమ ఆ రోజు చీమ తనకంటే బరువైన 10 రెట్ల దానికంటే అది ఎక్కువ మోస్తుంది. ఒక దోమ కూడా సంఘర్షణ చేస్తుంది మనిషి మీద కూర్చొని అది చేయడానికి. మా అమ్మ హాస్పిటల్ ఉన్నప్పుడు రాత్రి దోమలు ఉంటారా అని చెప్తుంది. అది దోమ మనిషి పక్కన వాడు చచ్చిపోయిన పద్ధతి అది వచ్చి మనిషిని చంపుతూ ఉంటుంది. అంటే ప్రతిదీ కూడా సంఘర్షణ. ఒక 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 జీవికి ఇంకొక జీవికి, దోమలు, ఈగలు, ఏదైనా మనిషికి ఈగని ఒక సినిమాని తీశారు రాజమౌళి. అంటే ఇట్లా అంటే మనిషికి ప్రకృతికి ఇట్లా మనకు ఎప్పటికీ ఒక సంఘర్షణ అనేది జరుగుతుంటుంది. జరిగే మనం సంఘర్షణ చేసే మన సమాజంలో ఒక ప్రధానంగా ముందుకెళ్తాం. ఈ సంఘర్షణ సిద్ధాంతం ద్వారానే సమాజం ముందుకెళ్తాం అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఒకవైపు ఏకీకృత నిర్మాణంగా కాకుండా విభజనగా భావించి మరోవైపు సామాజిక అభివృద్ధి అని అనివార్యం అన్నాడు. కార్ల్ మార్క్స్ ఏమంటాడంటే మనం సంఘర్షణ ద్వారా మాత్రమే ముందుకెళ్ళగలుగుతాం అనేది ఈయన ప్రధాన సిద్ధాంతం. స్ట్రాటిఫికేషన్ మార్క్సిజం మార్పును అర్థం చేసుకోవడానికి హిస్టారికల్ మెటీరియల్ సిద్ధాంతాన్ని ఉపయోగించారు. అంటే హిస్టారికల్ మెటీరియలిజం అంటే ఏ రకంగా మెటీరియలిజం మారింది. అతనికి చరిత్ర యొక్క మొదటి ఆవరణ సజీవ మానవుల ఉనికి. అందుచేత కొందరు ఆహారాన్ని ఉత్పత్తి చేస్తారు, అది కూడా తినడానికి సరిపోతుంది. మరికొందరు ఇతర కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. దీన్నే శ్రమ విభజన అంటారు. అంటే డివిజన్ ఆఫ్ లేబర్ అనేది మనకి ఏ రకంగా జరిగింది అనేది కూడా కార్ల్ మార్క్స్ చెప్పాడు. ఎట్లా అంటే కొంతమంది ఆహారాన్ని ఉత్పత్తి చేస్తారు, అది అందరికీ సరిపోతుంది, మరో కొంతమంది వేరే కార్యక్రమాల్లో ఉంటారని చెప్పారు. దీన్నే శ్రమ విభజన అంటారు. మానవ సమాజం యొక్క భౌతిక సంస్థ మరియు ప్రకృతి మానవులకు ఉన్న సంబంధాలు అభివృద్ధికి ముఖ్యమైన సూచనలు. అన్ని జీవులు మనుగడ కోసం ప్రకృతిపై ఆధారపడతాయి. నీకు మొక్కలకు నేలకు మరియు నీరు అవసరం, ఆవులకు గడ్డి అవసరం, పుల్లకు మాంసం అవసరం. అంటే ప్రతిదీ కూడా మనకి ఇక్కడ అంటే ఈ ఉదాహరణలన్నీ ఏం చెప్తున్నాయంటే ప్రతిదీ కూడా మనకి ప్రకృతి అనేది ముఖ్యమండి. మనిషికైనా జంతువులకైనా క్రిమికీటకాలకైనా కానీ ఈ యొక్క ప్రకృతిపై ఆధారపడడం అనేది చాలా ముఖ్యం. అయితే మానవులు ఇతర జీవుల మధ్య ప్రాథమిక వ్యత్యాసం ఏంటంటే ప్రకృతికి అనుగుణంగా ఉన్నప్పుడు అవి తమ మనుగడ కోసం ప్రకృతిని మార్చగలవు. అంటే వేరే జీవులు ప్రకృతిని తమకు మనుగడకు అనుకూలంగా మార్చలేవు, కానీ మనం మార్చగలుగుతాం, మనుషులను మార్చగలుగుతాం అనేది మనకి అర్థం చేసుకోవాలి. కార్మిక విభాగం అంటే ఈ రకంగా సాంకేతిక అభివృద్ధి ద్వారా మానవులు వ్యవసాయాన్ని మెరుగుపరచగలిగారు మరియు స్థిరపడిన సంఘాలను ఏర్పాటు చేయగలిగారు. నేనేం చెప్పాను, ఎప్పుడైతే సాంకేతిక అభివృద్ధి చెందుతుందో అప్పుడు మనకు వ్యవసాయం డెవలప్ అయింది. ఇంతకుముందు వ్యవసాయం ఎట్లా ఉండేదంటే అండి, ఇప్పుడు కూడా ఖమ్మంలో గిరిజన గ్రామాలలో పోడు వ్యవసాయం చేస్తారు. వ్యవసాయం అనేది అది పోడు వ్యవసాయంగా ఉండేది. కానీ ఎప్పుడైతే మనిషి ఇనుమును కనుక్కున్నాడో అది స్థిరమైనటువంటి వ్యవసాయం మనకు ఎక్కువ మిగులును ఏర్పరిచింది. ఉత్పత్తి పెరిగే కొద్దీ సంఘం తన అవసరాల కంటే ఎక్కువ ఉత్పత్తి చేసింది. అంటే ఇప్పుడు 100 మంది ఉన్నారనుకోండి, దీక్షకొంతలో ఒక 3000 మంది ఉన్నారనుకోండి, 3000 మంది కంటే కూడా మా ఊరు ఎక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేస్తుంది. మరి అది చేసినప్పుడు ఎక్కడ పోతుంది? అది ఎవరి దగ్గర ఉంటుంది అంటే అది అక్కడ భూస్వాముల దగ్గర ఉంటుంది. ఆ భూస్వామి అతను ఆ శ్రమ దోపిడీ అనేది మనకు మొదటిసారిగా అట్లా మొదలైంది. అంటే ఎప్పుడైతే ఇనుము నింపుకోవడము, స్థిర వ్యవసాయము మనకు సాంకేతిక అభివృద్ధి జరిగి ఎప్పుడైతే జరిగిందో అప్పుడే ఈ పెట్టుబడిదారు విధానం పెరిగింది అని చెప్పొచ్చు. మరో ఉదాహరణ చెప్తాను. అంటే మీరు కనుక గోదావరి జిల్లాను చూస్తే సినిమా రంగంలో చిరంజీవి కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ, లేకపోతే రవితేజ కానివ్వండి, డైరెక్టర్లు కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి, మ్యూజిషియన్స్ కానివ్వండి, ఎక్కువ మంది ఎందుకు ఆంధ్ర నుంచి ఉన్నారు అంటే ఆంధ్రాలో సాంకేతిక అభివృద్ధి జరిగి వ్యవసాయం డెవలప్ అయ్యి అక్కడ మనకు మిగులు ఏర్పడి ఆ మిగులు పెట్టుబడిని మనకు ఫిలిమ్స్లలో, పత్రికలలో, పచ్చళ్ళలో పెట్టారు ఆంధ్ర పెట్టుబడిదారు. అంటే ఈ రకంగా మనకు చెప్పదలసిన ఏంటంటే ఎప్పుడైతే వ్యవసాయంలో మిగులు ఏర్పడిందో, ఆ ఉత్పత్తి పెరిగిందో, అవసరాల కంటే ఎక్కువ పెరిగిందో, ఆ మిగులు అనేది ఒక భూస్వామ్య వర్గాన్ని, ఒక కార్మిక వర్గ దోపిడీ ద్వారా వచ్చే ఒక భూస్వామ్య వర్గాన్ని అది చేసిందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. పూర్వపు సమాజాల్లో ప్రజలందరూ మనుగడకు అవసరమైన ఆహారము, దుస్తులు మరియు నివాసం వంటి ఇతర కార్యక్రమాలు నిర్వహించేవారు. ఒకసారి మిగులు ఉంటే ప్రజలు తమ కార్యక్రమాలను వైవిధ్యపరచడం సాధ్యమైంది. ఎప్పుడైతే
మనిషికి సరైన తిండి ఉందో, అంటే మనకు మిగులు వచ్చిందో, అప్పుడు ఏమైంది అంటే మనిషి అనేవాడు కొంచెం వేరే పనులు చేయడానికి కూడా, అంటే ఒక వ్యవసాయమే కాదు వేరే పనులు కూడా చేయడానికి మనకు ఆయన తన యొక్క మనిషి పని చేయడం మొదలుపెట్టాడు. అంటే మనం కనుక చూస్తే నిన్న కూడా పాఠం తెలుసుకున్నాం. మనకు 50s 60s 70s 80s వరకు కూడా భారతదేశ జాతీయ ఉత్పత్తి దాంట్లో వ్యవసాయం అనేది 50% ఉంది. కానీ ఈ రోజు ఏమైందండి, ఈ రోజు అది 25% పడిపోయింది. అంటే మనిషికి కావాల్సిన ఆహారము, సమాజానికి కావాల్సిన ఆహారం 20% మంది ఉత్పత్తి చేయగలుగుతారు. అంటే మిగతా వాళ్ళందరూ కూడా వేరే వేరే పనులలో ఉంటారనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇప్పుడు అదే అమెరికా కానీ లండన్ కానీ ఈ దేశాలలో ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ఒక 2% మాత్రమే, నేను విన్నది ఏంటంటే యూరప్ కానీ యుఎస్లో కానీ ఒక 2% మంది మాత్రమే వ్యవసాయంలో ఉంటారు, మిగతా వాళ్ళందరూ కూడా సర్వీస్ సెక్టర్లో ఉంటారు అనేది నేను విన్నది. అంటే ట్రాన్స్పోర్ట్ కావచ్చు, మూవీస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఇట్లాంటి అంటే మీకు వ్యవసాయం కాకుండా పరిశ్రమలు కావచ్చు, లేకపోతే సేవా రంగాలు కావచ్చు, లేకపోతే సర్వీస్ సంఘాలు కావచ్చు. ఇట్లా మనకి ఏంటంటే ప్రపంచం మొత్తం కూడా వ్యవసాయం నుంచి కొద్ది కొద్దిగా దూరమై ఈ నగరీకరణ, పట్టణాలు పెరగడము, లేకుంటే పారిశ్రామికలు పెరగడం, ప్రపంచీకరణ జరగడం, ఇవన్నీ కూడా లిబరలైజేషన్ జరగడం, ఇదంతా కూడా ఏమవుతుంది అంటే మనకు వ్యవసాయం మీద ప్రెషర్ తగ్గించాలని రాజకీయ నాయకులు భావిస్తున్నారు. అయితే భారతదేశం లాంటి దేశంలో ఏమైందంటే పరిశ్రమలను డెవలప్ చేయకుండా ఓన్లీ ఐటీని డైరెక్ట్గా తీసుకురావడం వల్ల అది ఒక గొప్ప అనుకుంటున్నారు, కానీ అది నిజమైన అభివృద్ధి కాదు. ఎందుకంటే యూరోప్ మనం చూస్తే అది వ్యవసాయము తర్వాత పారిశ్రామిక అభివృద్ధి జరిగింది. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు నిజాం షుగర్ కానీ ఆజం జాహీ మిల్స్ కానీ ఎన్నో మిల్స్ తెలంగాణలో లేకపోతే ఆంధ్రాలో మూసేశారు. నిజాం షుగర్స్ కానీ ఎందుకు మూసారంటే మరి వ్యవసాయం మన అభివృద్ధి చెందింది అంటే మనకు పరిశ్రమలు అవసరం కదా. చంద్రబాబు నాయుడు లాంటి ఒక ముఖ్యమంత్రులు ఒక నయా విధానాన్ని తీసుకొచ్చేసి ఆర్థిక వ్యవస్థను తీసుకొచ్చి మొత్తం, అంటే నా అభిప్రాయం ప్రకారం ఒక సమాజాన్ని ఒక దుర్మార్గమైనటువంటి దాంట్లో నెట్టివేశారు అనేది మనం చెప్పుకోవచ్చు. అది నా అభిప్రాయం, అది మీరు నాతో విభేదించవచ్చు. ఎందుకు అంటే పరిశ్రమలను దెబ్బతీయడం అంటే మానవాళిని దెబ్బతీయడం. ఇప్పుడు అమెరికా లాగా డెవలప్ కావాలి, లేకుంటే యూరోప్ లాగా డెవలప్ కావాలంటే ఫస్ట్ కార్మిక వర్గం ఉండాలండి. కొన్ని వేల పరిశ్రమలు ఉండాలి. ఇంతమంది ఎందుకు వస్తారు సిటీలకి? వచ్చిన ఈ టెంపరీ జాబ్లు ఎందుకు చేస్తారండి? మీరు వ్యవసాయ రంగం, మనం కార్మిక రంగాన్ని కనుక గట్టిపరిస్తే, మీరు మదర్ నవల చదివితే తెలుస్తుంది కార్మిక రంగాన్ని ఎంత వీక్ చేశారు, లేబర్ చట్టాలను ఎంత వీక్ చేశారు, పరిశ్రమను ఎంత మూసేశారు. ఇప్పుడు మనకు పి జనార్దన్ రెడ్డి బతికినప్పుడు కార్మిక శాఖ మంత్రి అంటే ఒక గొప్ప అది ఉండేది. ఇప్పుడు మల్లారెడ్డిని తీసుకొచ్చి పెట్టారు కార్మిక శాఖ, ఒక ప్రైవేట్ ఎడ్యుకేషన్ దానికి వాడు అధిపతి. అంటే మనం చూడండి ఎట్లా మారిపోయింది. ఒక సీరియస్ లేబర్ అంటే ఒక సీరియస్ ఉన్నటువంటి ఒక మినిస్ట్రీని వేరే ఒక ప్రైవేట్ యాజమాన్యం నడిపే అతనికి ఇచ్చారు లేబర్ మినిస్టర్గా. అంటే దాని అర్థం ఏంటండి? అంటే మన యొక్క ఆలోచన విధానం మారుతుంది, రాజకీయ ఆలోచన విధానం మారుతుంది, సామాజిక నేను ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనట్లేదండి. మొత్తం సమాజంలో ఎట్లా మారుతుంది అనేది మాత్రమే మాట్లాడుతున్నాను. అంటే సాంకేతిక అభివృద్ధి ఈ రకంగా మనకి ఉత్పత్తి పెరిగి అవసరాలు పెరిగిన తర్వాత మనకి ఎప్పుడైతే మనకు కావాల్సిన ఆహారాన్ని కొద్దిమంది ఉత్పత్తి చేస్తే మిగతా వాళ్ళందరూ కూడా వేరు వేరు రంగాలలో పాల్గొని మనకు డైవర్సిటీ అనేది మనకు వస్తుంది అనేది అర్థం చేసుకోవాలి. పూర్వ సమాజాల్లో ప్రజలందరూ మనుగడకు అవసరమైన ఆహారము, దుస్తులు మరియు నివాసం వంటి ఇతర కార్యక్రమాలు నిర్వహించేవారు. ఒకసారి మిగులు ఉంటే ప్రజలు తమ కార్యక్రమాలు వైవిధ్యపరచడం జరిగింది. అంటే ఎప్పుడైతే మనకు మిగులు వచ్చిందో అప్పుడు మనకు వైవిధ్యం వచ్చింది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. తరగతి యొక్క అర్థం, అసలు తరగతి అంటే క్లాస్, హౌ టు డిఫైన్ క్లాస్. అన్ని వ్యవస్థల వర్గీకరణలో 2 ప్రధాన శ్రేణులు సృష్టిస్తుంది అని మార్పు చెప్పాడు. ముందుగా చెప్పినట్టు అన్ని స్థిరీకరణ స్ట్రాటిఫికేషన్కి 2 ప్రధాన సామాజిక ఉన్నాయి, పాలకవర్గం మరియు సబ్జెక్టివ్స్. అంటే ఒకటేమో పాలకవర్గము, రెండోది పాలించేవాళ్ళు మరియు పాలించబడేవాళ్ళు. ఉత్పత్తి సాధనాలపై నియంత్రణ ద్వారా పాలకవర్గం తన శక్తిని పొందుతుంది. అంటే ఎప్పుడైతే మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్ప్రైనర్షిప్ మీద మనకి ఈ యొక్క పెట్టుబడిదారుల యొక్క ఆధిపత్యం ఉంటుంది. కూలోడు ఉన్నాడు అనుకోండి, మనకి భూమి ఉండదు, మన దగ్గర డబ్బులు ఉండవు, మన దగ్గర పలుగు పారలు కూడా ఉండవు, మన దగ్గర ఏముండదు. వాని శ్రమ తప్ప, ఒక కార్మికుని దగ్గర వాని శ్రమ తప్ప ఇంకేమి ఉండదు. అదే పెట్టుబడిదారు దగ్గర డబ్బు ఉంటుంది, భూమి ఉంటుంది, మూలధనం ఉంటుంది, ఎంటర్ప్రైనర్షిప్ ఉంటుంది. ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అండ్ ఎంటర్ప్రైనర్షిప్.
ఈ 4 కూడా ఉంటాయి. ఈ 2 కూడా ఇక్కడ పాలకవర్గం ఉంటుంది, సబ్జెక్టివ్ ఉంటుంది. ఉత్పత్తి సాధనాలపై నియంత్రణ మాత్రం మనకు పెట్టుబడిదారుల వద్ద ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. మరొక తరగతి శ్రమను సముచితంగా చేయగలదు. లూయిస్ బొనపార్ట్ 18వ రూమ్లైర్ మార్క్స్ తరగతిని ఏ విధంగా వర్ణించాడు. మిలియన్ కుటుంబాలు తమ జీవిత విధానాన్ని వారి ఆసక్తులను మరియు సంస్కృతులను ఇతర తరగతుల వారి నుండి వేరు చేసి ఆర్థిక పరిస్థితుల్లో జీవిస్తున్నంత వరకు తరువాతి పట్ల వ్యతిరేకత ఒక తరగతిని ఏర్పరుస్తుంది. ఒక క్లాస్ అనేది ఎట్లా ఏర్పడుతుంది అంటే మిలియన్స్ ఆఫ్ పీపుల్, ఇప్పుడు వర్కర్స్ ఉన్నారు, ఫిలిం వర్కర్స్ ఉన్నారు, ఇండస్ట్రియల్ వర్కర్స్ ఉన్నారు, వీళ్ళందరినీ కనుక కొంతకాలం కనుక మనం అన్యాయంగా దోపిడీ చేసాం అనుకోండి. తెలంగాణ సమాజం ఉంది, కొన్ని సంవత్సరాల పాటు అన్యాయంగా అందరూ దోపిడీ చేసుకుంటూ పోయారు. మీరు మరి సినిమాలు కానివ్వండి, పరిశ్రమలు కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, విద్య కానివ్వండి, నారాయణ చైతన్య అది ఇదేమో వచ్చాడు. అంటే మీరు అడుగు తీసి అడిగేస్తే మొత్తం ఆంధ్ర వల్ల దాంట్లో ఉంది. అంటే ఇది ఒక కాలం జరగలేదండి, కొన్ని సంవత్సరాల పాటు జరిగింది. అందుకని ప్రతి వాళ్ళు కూడా వ్యతిరేకించారు. అంటే ఇక్కడ అది ఎట్లా జరుగుతుందంటే ఇక్కడ బాగా చెప్పాడు. మిలియన్ల కుటుంబాలు, కొన్ని లక్షల కుటుంబాలు తమ జీవన విధానాన్ని, వారి ఆసక్తులను మరియు వారి సంస్కృతులని ఇతర తరగతుల వారి నుండి వేరు చేసే ఆర్థిక పరిస్థితుల్లో జీవిస్తున్నంత వరకు, అంటే వాళ్ళ తరగతిలో వాళ్ళ జీవిస్తున్నంత వరకు తర్వాతి పట్ల వ్యతిరేకత వారు ఒక తరగతిని ఏర్పరుస్తుంది. అంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఇప్పుడు ఆంధ్ర వ్యతిరేకత అనేది తెలంగాణలో ఒక పెద్ద ఉద్యమంగా వచ్చింది. అది క్లాస్ కాన్షియస్నెస్ అని చెప్పొచ్చు. అంటే అదొక ప్రజా విప్లవం. దానివల్ల మనకు పరిశ్రమలు వచ్చాయా, ఉద్యోగాలు వచ్చాయంటే ఈ దోపిడీ వ్యవస్థలో అది జరగలేదు. వచ్చిన వాడు కూడా మళ్ళీ మోసం చేశాడు, మనోడే మనల్ని మోసం చేశాడు. కాలేజీ మాటల్లో చెప్పాలంటే పక్కనోడు మోసం చేస్తే తోలుతాను, మనోడే మోసం చేస్తే బొంద పెడతా. అంటే ఇప్పుడు గత ప్రభుత్వాన్ని బొంద పెట్టారు ప్రజలు. తరగతి పెరుగుదల ఎట్లా పెరుగుతుంది అంటే ఇప్పుడు చైతన్యం వచ్చింది. మరి తరగతి ఎట్లా పెరుగుతుందంటే వర్గ సంఘర్షణ ద్వారా సమాజం అభివృద్ధి చెందుతుంది. ఒక వర్గంపై మరొక వర్గం ఆధిపత్యం చెలరేగడం వర్గ వైరుధ్యానికి దారితీస్తుంది. సాంకేతికల మార్పు కారణంగా ఉత్పత్తి ప్రక్రియ కూడా అభివృద్ధి చెందుతుంది. అంటే మన ప్రొడక్షన్ కూడా మారుతుంది, ఫలితంగా దాని మెరుగుదల ఏర్పడుతుంది. అంటే మనకు క్లాస్ అనేది ఒక వర్గ సంఘర్షణ ద్వారా అది ఏర్పడుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. మనం గత కొద్ది రోజులుగా చాలా మంది ఇప్పుడు మన ఇందిరా పార్క్ దగ్గర అక్కడెక్కడ కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు సంఘర్షణ చేస్తూ ఉంటారు. తరగతుల వాడుకలు లేనందున ఈ తరగతి నిర్మాణంలో మార్పులకు దారితీస్తుంది. అంటే పాత తరగతుల స్థానంలో కొత్త తరగతులు ఏర్పడతాయి. ఒక్కోసారి ఏమవుతుందంటే పాత తరగతులపై కొత్త తరగతులు ఏర్పడతాయి. ఉదాహరణకి మనకు కార్మిక వర్గం ఎక్కువ ఉండేది, కానీ ఈరోజు సాంకేతిక వర్గం ఎక్కువైపోయింది. అంటే మనకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అది ఇంత రావడం వల్ల ఐటీ అనేది భూమ్ అయింది, వేరేస్ ఇండస్ట్రీస్ అనేది తగ్గిపోయాయి. మన దాంట్లో ఒక చిన్న సెల్ ఫోన్ కూడా మనం సరిగ్గా తయారు చేయలేదు ఇండియాలో. అంటే మనకు ఇది ఇండస్ట్రియల్ నిర్మాణం అనేది సరిగ్గా లేదు. ఒక నిర్దిష్ట సమూహంలోని వ్యక్తులు వారు జన్మించిన లేదా స్వచ్ఛందంగా ప్రవేశించే ఉత్పత్తి సంబంధాల ద్వారా వాళ్ళ సభ్యత్వం నిర్ణయించబడుతుంది. ఒక విలక్షణమైన తరగతిగా దాని ఉనికి గురించి తెలుసుకున్నప్పుడు వారు తమ తరగతి గురించి స్పృహ కలిగి ఉంటారని చెప్తారు. ఉదాహరణకి కార్మికులు తమ సొంత ప్రయోజనాల కోసం నిరంతర వేతన పోరాటాలను నిర్వహిస్తారు. మీరు వేతనాలు చూడండి, ప్రతి ఎంప్లాయీని చూడండి, ప్రతి కార్మికుని చూడండి. మాకు పిఎఫ్ వచ్చింది, మాకు అది పిఎఫ్ రాలేదు, ఈసారి డివిడెండ్ సరిగ్గా ఇవ్వలేదు, ఈసారి మనకు పే స్కేల్ సరిగ్గా లేదు. మన హెచ్సిఎల్ అయితే 4th క్లాస్ ఎంప్లాయీస్ వాళ్ళందరూ కూడా మాకు 8+ స్కేల్ ఇవ్వాలని కూర్చున్నారు. మీరు వాళ్ళు నిరంతరం మీరు హెచ్సియు కానీ ఎనీ అడ్మినిస్ట్రేటివ్ మీరు కేంద్రీయ ప్రభుత్వ దాంట్లో మనం చూస్తే ఈ 4th క్లాస్ ఎంప్లాయీస్ ఆఫీస్ స్టాఫ్ వీళ్ళందరూ నిరంతరం కూడా మనకు వాళ్ళు పోరాటం చేస్తూ మనకు అవపడతారు. అంటే ఈ నిరంతరం ఏదైతే చేస్తారో పోరాటం చేస్తారో అది మొత్తానికి వర్గ స్పృహ, అది మనకు మొత్తం మార్పులకు దారితీస్తుంది అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. పెట్టుబడిదారు సమాజం ఆర్థిక సంబంధాల ఫలితం అవి ఏ సిద్ధాంతకర్త, రాజకీయ పార్టీ, ట్రేడ్ యూనియన్లు అటువంటి బాహ్య శక్తి ద్వారా కనబడలేదు అనే స్వార్థంలో నిష్పాక్షంగా ఉంటాయి. కానీ ఆబ్జెక్టివ్ పరిస్థితులు ఉనికి సరిపోదు. ఈ పరిస్థితులపై కార్మికులు అవగాహన కలిగి ఉంటారు. అంటే రకరకాల కారణాల వల్ల కార్మిక వర్గం చైతన్యం పొందుతుంది. ఇప్పుడు దోపిడీ, మారుతున్న సాంకేతికత, చైతన్యం ఇవన్నీ కూడా కలిసి మనిషికి చైతన్యం ఇస్తాయి. ఉత్పత్తి విధానం ప్రతి యుగం యొక్క ఉత్పత్తి విధానం చరిత్రలో నిర్దిష్ట స్థితిలో సమాజం యొక్క సామాజిక, రాజకీయ మరియు మతపరమైన లక్షణాలు అలాగే వర్గ సంబంధాల స్వభావం నిర్ణయిస్తుంది. అంటే ప్రతి యుగంలో కూడా మనకు ఉత్పత్తి అంటే పెట్టుబడిదారి ఉత్పత్తి విధానంలో ఉన్నావా, లేకుంటే నువ్వు
మిక్స్డ్ ఎకానమీలో ఉన్నావా లేకుంటే సోషలిస్ట్ ఎకానమీలో ఉన్నావా అనేది కూడా చాలా ముఖ్యమవుతుంది. అంటే నువ్వు వస్తువును నువ్వు ఒక పెన్ను ఉందండి, ఆ పెన్నుని ఎట్లా ఉత్పత్తి చేస్తున్నావు నువ్వు? అది ప్రభుత్వం తరపు నుంచి ఉత్పత్తి చేస్తున్నావా, ప్రైవేట్ తరపు నుంచి చేస్తున్నావా, లేదంటే ప్రభుత్వం మరియు ప్రైవేట్ వాళ్ళు కలిపి చేస్తున్నారా అనేదాన్ని కూడా నీకు ఉత్పత్తి విధానము సాంకేతికత అనేది చాలా ముఖ్యం. ఒక సమాజాన్ని అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు మనకు అమెరికా ఉందండి, అమెరికా ఏంటంటే ప్రతిదీ కూడా ప్రైవేట్ రంగం ఉంటుంది. నీకు గన్స్ అవన్నీ కూడా బిగ్గెస్ట్ గన్ డీలర్ ఇన్ ది వరల్డ్ ఈస్ మనకు యుఎస్. దాని చాక్లెట్ డార్క్ చాక్లెట్ అంటారు, డార్క్ చాక్లెట్స్ డార్క్ ఇవన్నీ ఉంటాయి. అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఇది ఒక ఆయుధాల సరఫరా, లేకపోతే ఒక ఆయుధాల తయారీ, ఇవన్నీ కూడా మనకు యూకేఎస్లలో మొత్తం ప్రైవేట్ రంగంలో ఉంది. భారతదేశంలో బీడీఎల్ లాంటి ప్రభుత్వ సంస్థల్లో, హాల్ లాంటి ప్రభుత్వ సంస్థలలో అది ఉంది. ఈ రకంగా మనకి ఆ ఉత్పత్తి విధానం అంటే ఒక వస్తువును ఉత్పత్తి చేసే విధానం అది ప్రభుత్వంలో ఉంటుందా, అది ప్రైవేట్లో ఉంటుందా, వీటి లక్షణాలు ఏంటి అనేది మొత్తం ఉత్పత్తి విధానంలో ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. తరగతులు ఒకదానికోటి విరోధానికి సంబంధించి నిలబడడం మరియు ఉత్పత్తి వ్యవస్థలో ఉమ్మడి ఆసక్తులు, ఉమ్మడి ఆర్థిక స్థితి కారణంగా గుర్తింపు బలపడడం వలన ధ్రువం అవుతాయి. ఈ వ్యవస్థలో వర్గ పోరానికి దారితీసే స్వాభావిక వైవిధ్యాలు, కొత్త సమాజం పరిణామం చెందుతుంది, కొత్త ఉత్పత్తి విధానం మరియు తదనంతర దాన్ని ప్రతిబింబించే కొత్త తరగతి. అంటే ఒక వర్గ పోరులో ఏమవుతుందంటే ఒక కొత్త సమాజం పరిణామం చెందుతుంది. ఈ కొత్త సమాజం కొత్త ఉత్పత్తి విధానాన్ని అది చేస్తుంది, దాన్ని ప్రతిబింబించి ఒక కొత్త తరగతి వస్తుందని చెప్పవచ్చు. వర్గపోరు అనేది ఎప్పుడైనా ఒక కొత్త సమాజాన్ని, ఈరోజు కొత్త తెలంగాణ సమాజాన్ని ఏర్పడింది, దళిత సమాజం అంటున్నారు, మైనార్టీ సమాజం అంటున్నారు, స్త్రీవాద సమాజం అంటున్నారు. అంటే ఎప్పటికప్పుడు వర్గపోరు ద్వారా మనకు కొత్త సమాజం ఏర్పడుతుంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. క్లాస్ స్ట్రగుల్, వర్గ పోరాటం అనేది కార్ల్ మార్క్స్ ప్రకారం అన్ని సమాజంలో పునరుత్తమయ్యే లక్షణం. ఇది ఇక మనకు తరగతి, ఇప్పుడు మనకు పోరు అనేది ఏం లేదండి. బ్రూటస్ గాడు జూలియస్ సీజర్ చెప్పినట్టు లేదండి. ఎందుకంటే వాడు కింగ్ ఏదాం అనుకుంటాడు. చాలా మంది వాళ్ళ పక్కన వాళ్ళే మనకు స్టాప్ చేస్తూ ఉంటారు. మనకు కూడా మన ఇంటి వాళ్ళు, మనకు తెలిసిన ఫ్రెండ్స్ మనల్ని అన్యాయం చేస్తారు, కొంతమంది న్యాయం చేస్తారు, మన పక్కన వాడు చేస్తారు కదా ఏదైనా కానీ. అంటే వర్గ పోరాటం అనేది ప్రపంచ చరిత్రలో కనుక చూస్తే వర్గ పోరాటం లేని సమాజం లేదు. ఒకవేళ వర్గ పోరాటం సమాజం ఉంటే అది అభివృద్ధి చెందదు. పోరాటం ఎక్కడైతే ఉంటుందో అనివార్యంగా అక్కడనే అభివృద్ధి ఉంటుంది. పోరాటం లేని సమాజం అది ఒక ఎటువంటి అదుపు లేకుండా ఉంటున్నది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ప్రతి సమాజంలో పాలకవర్గం తన విధ్వంసానికి ముందుగానే లేదా ఆలస్యంగా బీజాలు వేసుకుంటుంది. అంటే తన యొక్క దోపిడీకి సరిపడా మొత్తం రోడ్లు, భవనాలు వేసుకుని ఉంటుందండి దోపిడీ వర్గం. దాన్ని ఛేదించడమే కార్మిక వర్గం యొక్క లక్షణం. ఆర్థిక, రాజకీయ మరియు సైద్ధాంతిక వర్గ పోరాటం యొక్క లక్షణం. అంటే అది ఆర్థికంగా కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, అది అన్ని రకాల పోరాటం చేస్తుంది. దోపిడీ వ్యతిరేక వర్గం పెరుగుదలకు దారితీస్తుంది. అందువల్ల వారి శ్రమ లేకుండా చికిత్స చేయడంలో సహాయపడే వ్యవస్థ నుండి వారు దూరం అవుతారని భావిస్తారు. ఉదాహరణకి పెట్టుబడిదారి విధానం ఎప్పటికీ మనుగడ సాగించాలి. అంటే ఇట్లా వర్గ దోపిడీ ఉంటుంది దాంట్లో. కాబట్టి కార్మికులందరినీ వ్యతిరేకిస్తారు. కాబట్టి పెట్టుబడిదారి విధానం అనేది ఏదో ఒక రోజు అది కూలిపోవాల్సిన అవసరం ఉంది తప్ప దాంట్లో అది మనుగడ సాగించదని కార్ల్ మార్క్స్ చెప్తున్నారు. తరగతి స్పృహ అంటే మనకు ఎట్లా ఒక తరగతి తన స్పృహను పెంచుకుంటుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఒకే తరగతి స్థానంలో ఉన్న వ్యక్తికి మధ్య సులభంగా కమ్యూనికేషన్, ఆదర్శం మరియు కార్యక్రమాలు తక్షణ వ్యాప్తి చెందుతాయి. అంటే ఒక క్లాస్ స్ట్రగుల్ ఏమవుతుందంటే లోయర్ క్లాస్ వాళ్ళంతా వాళ్ళకు సేమ్ మనకు ఫంక్షన్స్ ఉంటాయి, కమ్యూనికేషన్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్క క్లాస్ ఒక్కొక్క రకం ఉంటుంది. అంటే ఇప్పుడు బిజినెస్ మ్యాన్ ఫోన్ చేసుకొని ప్రోగ్రామ్స్ ఎట్లా చేసుకుంటాడో, ఒక టీచర్ ఇంకో టీచర్ ఎట్లా చేసుకుంటాడో, ఒక తరగతి తనకు సంబంధించినట్టు కమ్యూనికేషన్ మెయింటైన్ చేస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. తరగతి పెరుగుదల, తరగతి సభ్యులకు సంఘీభావ భావన మరియు చారిత్రాత్మక పాత్రపై అవగాహన ఉంటుంది. అంటే వాళ్ళు ఎట్లా పోరాడాలి, ఏ రకంగా వాళ్ళు మొత్తం కలిసి ఉండాలనేది మనకు మొత్తం తెలుస్తుంది. దోపిడీకి గురైన బాధితురాలుగా భావించే ఆర్థిక వ్యవస్థను నిర్వహించడంలో దాని అసమర్థ దిగువ తరగతి యొక్క తీవ్ర అసంతృప్తి. ఎప్పుడైతే దిగువ తరగతి తీవ్ర అసంతృప్తి ఉందో అప్పుడు మనకు విప్లవం వస్తుంది. ఆర్థిక నిర్మాణం, చారిత్రాత్మక పరిస్థితి మరియు వర్గ స్పృహ పరిపక్వత ఫలితంగా ఏర్పడిన రాజకీయ సంస్థ. అంటే మొత్తంగా ఈ యొక్క వర్గ చైతన్యం వల్ల కొత్త పార్టీలు అది వచ్చి మొత్తం చరిత్రనే మార్చేస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి.
క్యాపిటలిస్ట్ ఇండస్ట్రీ అంటే మన పెట్టుబడిదారి పారిశ్రామిక విధానం ఎట్లా ఉంటుందనేది అసలు ఇప్పుడైతే మనం బతుకుతున్నామో దాన్నే క్యాపిటలిస్ట్ ఇండస్ట్రియలిస్ట్ సొసైటీ అంటారు. ఈ విధంగా పెట్టుబడిదారి పారిశ్రామిక సమాజంలో మార్క్స్ రెండు ప్రధాన వర్గాలను గుర్తిస్తాడు. ఒకటి వేతనదారుడు, వేతన చెల్లించే పెట్టుబడిదారుడు అంటే బూర్జువా, మరియు వేతనాలు పొందే కార్మికుడు అంటే శ్రామిక వర్గం. బూర్జువా వర్గం ఉంటుంది, శ్రామిక వర్గం ఉంటుంది. ఈ రెండు వర్గాలు ఇండస్ట్రియలిస్ట్ క్యాపిటలిస్ట్ ఇండస్ట్రియలిస్ట్ సొసైటీలో ఉంటాయి. పెట్టుబడిదారి విధానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఈ రెండు తరగతులు మరింత సజాతీయంగా మారతాయని మార్క్స్ అంచనా వేశాడు. అయితే అతనితో పోలిస్తే తరగతులు మరింత నిజాయితీయంగా మారతాయని, అంటే అసమానమైనవి మరియు శ్రామిక వర్గం మూడు విభిన్న స్థాయిగా విభజించబడతాయని, నైపుణ్యం లేని సెమీ స్కిల్డ్, నైపుణ్యం కలిగిన మాన్యువల్ భిన్నాభిప్రాయం కలిగి ఉంటారని మనకు మ్యాక్స్ వెబర్ చెప్పాడు. అంటే మ్యాక్స్ వెబర్ ఏం చెప్తున్నాడు అంటే కార్ల్ మార్క్స్ ఒక బూర్జువా వర్గము శ్రామిక వర్గమే ఉండదు, దీంట్లో బూర్జువా వర్గం శ్రామిక వర్గం దోపిడీ చేయడం ఇది ఒకటే కాదు, దాంట్లో స్కిల్డ్, సెమీ స్కిల్డ్, మాన్యువల్ ఇట్లా రకరకాలుగా అభివృద్ధి చెంది అది ఒక విజాతీయంగా అంటే ఒక సజాతీయంగా మారకుండా, అంటే అందరు కలిసి పోరాడకుండా అది విజాతీయంగా దాంట్లో కూడా డివిజన్స్ వచ్చేసేసి దాంట్లో కూడా ఒక 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 మళ్ళీ విభేదాలు ఏర్పడి అది స్కిల్డ్, సెమీ స్కిల్డ్, మాన్యువల్గా మారతారనేది మ్యాక్స్ వెబర్ చెప్పాడు. మార్క్స్ కాకుండా అదే తరగతి చెందిన వారు తప్పనిసరిగా మతపరమైన చర్యలు ఉత్పత్తి చేయవలసిన అవసరం లేదని, వర్గస్పృహను అభివృద్ధి చేయవలసిన అవసరం లేదని వెబర్ వాదించాడు. మార్క్స్ కాకుండా అంటే అదే తరగతి చెందిన తప్పనిసరిగా మతపరమైన చర్యలను ఉత్పత్తి చేయవలసిన అవసరం లేదని, వర్గస్పృహను అభివృద్ధి చేయవలసిన అవసరం లేదని వెబర్ వాదించాడు. అంటే వెబర్ ఏమంటాడు అంటే వీళ్ళందరికీ క్లాస్ కాన్షియస్నెస్ ఉంటుంది, వాళ్ళందరూ విప్లవంగా చేస్తారు అనేది మ్యాక్స్ వెబర్ ఒప్పుకోలేదు. ఎందుకంటే సాటిస్ఫైడ్ వైట్ కలర్ క్రైమ్ వైట్ కలర్స్ జాబ్ హోల్డర్స్ ఉంటారు, వాళ్ళు ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఆఫీసర్ అనుకోండి, బిహెచ్ఎల్ ఆఫీసర్స్, ప్రొఫెసర్ ఉన్నారు, వాళ్ళకి విప్లవం వస్తుంది రాకపోతుంది. వాళ్ళు వెబర్ ఏమంటాడు అంటే ఒక మేనేజరియల్ క్లాస్ ఒకటి ఉంటుంది, ఆ మేనేజరియల్ క్లాస్ ఏం చేస్తుంది అంటే అటు కార్మిక విప్లవం రాకుండా అది ఆపుతుంది అనేది మనకు మ్యాక్స్ వెబర్ వాదించాడు. ఈ రకంగా మనకి వర్గస్పృహ అనేది వాళ్ళకు కార్మిక వర్గాల ద్వారా వస్తుంది అనేది అలవాట్లు అనేవి కూడా మద్యపాన అలవాట్లు, లేకపోతే గుట్కాలు, ఖైనీలు ఇట్లాంటివన్నీ కూడా ఉండి వాళ్ళు సత్ప్రవర్తన కలిగి ఉండకపోవచ్చు. ఇవన్నీ కూడా వేరు దానికి దారి తీయవచ్చు అనేది కూడా మనకు అర్థమవుతుంది. మనం కనుక చూస్తే ఏదో సినిమా ఉంటుంది దిలీప్ కుమార్, ఈజ్ ఎ గుడ్ రెవల్యూషనరీ బట్ హీ హాజ్ ఏ డ్రింకింగ్ హ్యాబిట్, మద్యపానం ఉంటుంది. వాడు పెద్ద హీరోని ఇక్కడ బీడీ తాగుతాడు, చిరంజీవి ఉంటే అమితాబ్ బచ్చన్, వీళ్ళు కమల్ హాసన్. అంటే బీడీ అనేది ఒక రెవల్యూషన్, అంటే మద్యపాన అలవాట్లు కానీ ఇంకే అలవాట్లు కానీ ఉండి అది వాళ్ళు విప్లవం తీస్తారు. ఇప్పుడు నక్సలైట్లలో మరి బీడీ అలవాట్లు ఉంటాయా, మందు అలవాట్లు ఉంటాయా, విప్లవకారునికి ఈ అలవాట్లు ఉండొచ్చా లేదా అనేది ఒక పెద్ద చర్చ. సాధ్యమైనంత ఉండకూడదు అనేది కూడా మావోయిస్ట్ పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీ కానీ చెప్తాయి. ఎందుకంటే అది పెట్టుబడిదారు, ఇప్పుడు నికోటిన్ అనేది కూడా పెట్టుబడిదారు విధానం సృష్టించిన ఒక అదని చెప్పొచ్చు. మనకు సిగార్ ఎట్లా వచ్చిందండి, అది ఎక్కువగా బ్రిటిషర్స్ ద్వారానే వచ్చింది. వాళ్ళ పరిపాలనలో భాగంగా రీసెర్చ్ భాగంగా వాళ్ళు ఏంటంటే అది వాడారు, అది మనకి ఇప్పుడు అలవాటు అయింది. ప్రతి వాళ్ళు కూడా టీ వాడకుండా బతకలేరు. అంటే మనకు బ్రిటిషర్స్ పెట్టినటువంటి ఆలోచనలు కానీ మనకు అవి కానీ ఉన్నాయి ఇప్పటికి, అంటే అది కూడా నడుస్తుంది. అంటే నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మ్యాక్స్ వెబర్ ఏమంటాడు అంటే ఇవి రకరకాల అలవాట్లు వర్గస్పృహం ఉండలేకపోవచ్చు అని మనకు మ్యాక్స్ వెబర్ చెప్తున్నాడు. మ్యాక్స్ వెబర్ మధ్యతరగతి, రెండు తరగతుల గురించి మాట్లాడిన మార్క్స్ కాకుండా మ్యాక్స్ వెబర్ మధ్యతరగతి గురించి కూడా మాట్లాడాడు. అతని ప్రకారం పెట్టుబడిదారు విధానం అభివృద్ధి చెందినప్పుడు మధ్యతరగతి విస్తరిస్తుంది. అంటే యాక్చువల్గా ఏమవుతుందంటే అండి, ఇప్పుడు మనకి ఇక్కడ 10 మంది 10 పెట్టుబడిదారులు, ఇక్కడ మిలియన్స్ ఆఫ్ పీపుల్ వర్కర్స్ ఉంటే మధ్యలో ఒక బల్జింగ్ ఒక గ్రూప్ ఉంటుంది మధ్యతరగతి. ఈ మధ్యతరగతి గ్రూప్ అనేది అది ఎక్స్పాండ్ అవుతుంటుంది, అది యాక్చువల్గా రెవల్యూషన్ అయ్యి అది బల్జ్ అవుతుంటుంది అనేది మనకు ఇప్పుడు డయాగ్రామ్ మనకి గీస్తే మనకు ఇది బల్జ్ అవుతుంటుంది అన్నట్టు, ఈ డయాగ్రామ్ బల్జ్ అవుతుంటుంది, మధ్యతరగతి అనేది ఎక్స్పాండ్ అవుతుంటుంది అనేది మనకు మ్యాక్స్ వెబర్ చెప్పాడు. యాక్చువల్గా ఇది కొంతవరకు వాస్తవం కూడా. ఈరోజు న్యూ మిడిల్ క్లాస్ ఏర్పడ్డారు, వాళ్ళు ఐటీ నుంచి కానివ్వండి, జాబ్స్ కానివ్వండి, రకరకాల సినిమా రంగంలో కానివ్వండి, ఒక చిన్న 10 నిమిషాలు క్లిక్ చేస్తే మనం రక్షిస్తారు. మరి అది ఇట్లాంటి అది మధ్యతరగతి, బుర్జువాజీ మధ్యతరగతి లేకపోతే ఏం చెప్పండి.
అంటే ఇది మధ్యతరగతి బల్జ్ అవుతుంది, అంటే పెరుగుతుంది, అంటే వాపు పెరిగినట్టు ఇది పెరుగుతుంది వల్ల దీనివల్ల ఏమవుతుంది అంటే మనకు ఆ, ఈ కార్మికులు విప్లవం చేయాలనుకున్న మధ్యతరగతి ఆపుతారు అన్నట్టు, ఆపి అది పెట్టుబడిదారుల వ్యతిరేకంగా పనిచేయకుండా అటు వాడు కాకుండా ఇటు వీడు కాకుండా వాళ్ళు అటు ఇటు నుంచి ఇటు నుంచి అటు నుంచి ఇటు తిరుగుతూ ఉంటారు ఈ యొక్క మధ్యతరగతి. మధ్యతరగతి మానసికత మీద చాలా సినిమాలు వచ్చాయి, చాలా కథలు వచ్చాయి. ఎల్బి శ్రీరాములు అంటూ చాలా సినిమాలు తీశారు, నిరాకరణ ఏదో అట్లా సినిమాలు తీశారు. ఇట్లా అంటే మనకు మధ్యతరగతి అనేది బల్జ్ అవుతుంది అనేది, విస్తరిస్తుంది అనేది మ్యాక్స్ వెబర్ చెప్పాడు. 19వ శతాబ్దంలో పెట్టుబడిదారీ అభివృద్ధిలో మధ్యతరగతి శ్రామిక వర్గం పాపరైజేషన్ మునిగిపోయే దశ వస్తుందని మార్క్స్ అంచనా వేశాడు. అంటే మొత్తం మధ్యతరగతి కూడా శ్రామిక వర్గం, మధ్యతరగతి శ్రామిక వర్గం కూడా పాపర్ అంటే పేదవాళ్ళుగా మారుతారు, ఇల్లుండవు, జాబులు ఉండవు, పేదవాళ్ళు మారుతారని కార్ల్ మార్క్స్ అంచనా వేశాడు. 1950 40లో అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు మరి దీనికి విరుద్ధంగా జరుగుతుందని సూచించారు. కానీ తర్వాత ఈ మధ్యతరగతి పాపరేషన్ కాలేదు. ఇప్పుడు వాళ్ళ పిల్లలే ఈరోజు అమెరికాలో, ఇప్పుడు ఇండియాలో చూస్తే ఈ టీచర్ల పిల్లలు, వాళ్ళ ప్రొఫెసర్ల పిల్లలు, లేకుంటే ఫోర్మెన్లు వాళ్ళ పిల్లలు, వాళ్ళంతా మా హెచ్సిలో చదువుతున్న వర్కింగ్ క్లాస్ పిల్లలు కొంతమంది యూఎస్ యూకేలలో ఉన్నారు. అంటే వాళ్ళు రెవల్యూషన్ తీసుకురాలేదు. వాళ్ళు ఊర్లలోకి పోయి మన ఇప్పుడు ఒక ఎంప్లాయీ కొడుకున్నాడు అనుకోండి, వాడు ఇంకొక ఎంప్లాయ్మెంట్ అయ్యాడే తప్ప ఒక ఊరికి పోయి విప్లవం తీసుకొచ్చాడు మనకంటే వెనకబడ్డ వాళ్ళు అనేది లేదు కదా. నేనే ఉన్నాను, మరి మన డాక్టరేట్ చేశాను, మా ఊళ్ళో చాలా మంది చదువుకుని ఉన్నారు, మరి నేను చేస్తున్నానా, నేను హైదరాబాద్లో ఉంటున్నాను, ఏదో జీతంతో ఏదో చిన్నగా నడిపిస్తున్నాను. అంటే ఈ యొక్క మధ్యతరగతి మానసికత నేను అటు ఊరికి పోయి విప్లవం తీసుకురావడానికి, ఇటు పైకి పోదామంటే మనం సెలక్షన్ లేదు. అంటే ఇట్లా రకరకాలుగా మధ్యలో ఉండి మనం మునిగిపోతాం అనేది, అంటే ఇట్లా జరుగుతుంది అనేది కూడా మ్యాక్స్ వెబర్ మనకు వివరించాడు. శాస్త్రవేత్తలు విరుద్ధంగా సూచించారు. మొత్తంగా సామాజిక వర్గీకరణ, సామాజిక స్థిరీకరణ అర్థం చేసుకోవాలంటే కార్ల్ మార్క్స్ అనే ప్రాథమిక వ్యక్తిగా మనం అర్థం చేసుకోవాలి. భారతదేశంలో కుల వ్యవస్థను అర్థం చేసుకోవాలంటే అంబేద్కర్ లాంటి ఉన్నారని కూడా మనం అర్థం చేసుకోవాలి. పైన యూనిట్లో సామాజిక శాస్త్ర స్థాపకుడు కార్ల్ మార్క్స్ వర్గీకరణ అభిప్రాయం మనం చర్చించాము. అతను మానవాభివృద్ధిని ఆకృతి చేసే, ప్రభావితం చేసిన దృక్పథాన్ని కలిగి ఉన్నాడు. కార్ల్ మార్క్స్ అభిప్రాయాలు అతని చారిత్రాత్మక భౌతికవాద సిద్ధాంతంపై ఆధారపడి ఉన్నాయి. అతను సామాజిక స్థిరీకరణ చారిత్రాత్మక దృక్పథం నుంచి చూశాడు. అంటే ఈ స్ట్రాటిఫికేషన్ అనేది చరిత్ర దృక్పథం నుంచి చూశాడు. మానవ సమాజంలో మనకు స్థిరీకరణ అనేది మార్పులు యొక్క మారుతున్న స్వభావంపై ఆధారపడి ఉంటాయి. అంటే ఏ వర్గం ఎప్పుడు ఉండొచ్చు, కొత్త వర్గాలు రావచ్చు, ఒక వర్గం మాయమైపోవచ్చు. ఈ వర్గం అనేది కూడా ఫ్లూయిడ్ అండి, కాస్ట్ లాగా కాకుండా ఒక కులంలో ఒక కులం ఉంటారు. బట్ క్లాస్ ఇస్ అ ఫ్లూయిడ్ అనేది, అంటే ఒక క్లాస్కి ఎవడైనా రావచ్చు, ఎవడైనా పోవచ్చు. ఇప్పుడు ఓవర్ నైట్ ఒకటి హీరో కొన్ని కోట్లు వచ్చాడు అనుకోండి, ఒకసారి కూడా వాడు పెట్టుబడిదారులకు వెళ్ళిపోతాడు, మధ్యతరగతి ఉన్నత మధ్య తరగతిలోకి వెళ్తాడు. ఈ తరగతి ఈజ్ వెరీ ఫ్లూయిడ్ కేటగిరీ, వెరాజ్ కాస్ట్ ఈజ్ ఏ వెరీ వెరీ స్ట్రిక్ట్ కేటగిరీ అని మనం చెప్పవచ్చు. ఒకసారి ఒక కులంలో పుడితే మనం బతికినంత కాలం ఆ కులంలోనే ఉండాలి. తరగతులు వ్యవస్థ వర్గీకరణ ఆధారాలు, ఈ వ్యవస్థను మనం తరగతుల విధంగా మనం దాన్ని కేటగరైజేషన్ చేయొచ్చు అని తెలుసుకోవచ్చు. ఈ రకంగా ఈరోజు మనం తెలుసుకున్న విషయం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగానే అత్యంత ప్రధానంగా మనకు ప్రభావం చూపించినటువంటి కార్ల్ మార్క్స్ గురించి ఈరోజు మనం మాట్లాడుకున్నాం. అతను చేసినటువంటి అంటే చరిత్ర పురోగతికి కాన్ఫ్లిక్ట్ అంటే పోరాటమే ఫలితం అని అతను చెప్పాడు. ఆ పోరాటం ద్వారానే సమాజం మార్పు చెందుతుందని చెప్పాడు. ఇప్పుడు చరిత్ర మొత్తం కూడా పోరాటాల చరిత్రగానే ఆయన చెప్పాడు. శ్రామిక వర్గం కొన్ని మిలియన్స్, కొన్ని లక్షల మంది దోపిడీకి గురవుతున్నది తెలుసుకున్న తర్వాత ఒక అభివృద్ధి చైతన్య కార్మిక వర్గానికి చైతన్యం రావడమే రెవల్యూషన్ అంటే విప్లవం అని చెప్పాడు. పెట్టుబడిదారు సమాజంపై ఒక కొత్త నూతన శ్రామిక సమాజం వస్తుందని చెప్పాడు. అయితే దీని మ్యాక్స్ వెబర్ అతను మధ్యతరగతి అనేది పెరుగుతుంది, అది బల్జింగ్ అవుతుంది, అది మధ్యతరగతి అనేది విప్లవాన్ని తీసుకురావాల్సిన అవసరం లేకపోవచ్చు. స్కిల్డ్, సెమీ స్కిల్డ్ లేబర్గా మారుతారు, సమాజం మారి రెవల్యూషన్ వచ్చే అవకాశం లేకుండా ఉందని మ్యాక్స్ వెబర్ వాదించాడు. ఈ పాఠం ఇంతతో మీద మరో పాఠం మళ్ళీ వెళ్తాం. నమస్కారం.